లోక జ్ఞానం మనం నేర్చుకునేటప్పుడు కూడా మనం క్రమంగా నేర్చుకుంటాం అంట. ముందు ఏబిసిడీలు అంటాం, తర్వాత చిన్న చిన్న వర్డ్స్ అంటాం, తర్వాత సెంటెన్స్లు అంటాం. అలాగే దాంతో నేను పోల్చట్లేదు, కానీ దేవుని మహాజ్ఞానం కూడా దేవుడు క్రమమైన జ్ఞానంగా పెట్టాడు. మనల్ని క్రమమైన జ్ఞాన సంపూర్ణులుగా మారాలన్నదే ఆయన యొక్క చిత్తం, ఆయన యొక్క ఉద్దేశం. దేవుడు వ్రాయించడంలో కొంత ఇచ్చట కొంత అచ్చట వ్రాయించవచ్చు. అలాగే పరిశోధించి చదువుకోమన్నాడు. ఎందుకు అంటే ఒకే దగ్గర వ్రాయిస్తే మనం పరిశోధించి ఎలా చదువుతామండి? కాబట్టి మన ఘనత, మన గొప్పతనము, మరి మనల్ని మహింపరచడం కోసమే దేవుడు ఏం చేశారంటే ఒక పజిల్ లాగా వ్రాయించారండి. దాన్నే మనం ఒకే దగ్గరికి తీసుకువచ్చి అనేకమైన పాఠాలను ఈరోజు ఆత్మీయ తండ్రి గారి ద్వారా మీ ముందును చెప్పడం జరుగుతుంది. మేము నేర్చుకొని మీ మధ్యన పెట్టడం జరుగుతుంది. మరి క్రమంగా నేర్చుకుంటేనే ఒక లైన్లో ఒక నిబద్ధతతో నియమంగా నేర్చుకుంటేనే మనకు అర్థం అవుతుంది తప్ప అక్కడొక మాట ఇక్కడొక మాట తీసుకొని చెప్తే గనక మనకు ఎలా ఉంటదంటే మరి ఏదో ప్రసంగం ముగించేస్తాం కానీ అండి దానివల్ల మరి మనకు వచ్చే జ్ఞానం ఏమి ఉండదు. ఈరోజు అలాంటి ప్రసంగాలు ఎన్నో లోకంలో చోటు చేసుకున్నాయి. అందుకే ఈరోజు మతోన్మాదులు కూడా ఎన్నో అపార్థాలకు గురైపోయి వారికి అసలే వారికి అర్థం కాదు, అర్థం కాకపోవడం వల్ల బైబిల్ మీద దుమ్మెత్తి పోస్తున్నారు. అందువల్లేనండి పాఠాలుగా ఈరోజు సమాజంలో, ప్రపంచంలో, క్రైస్తవ సమాజంలో కూడా అనేక ప్రశ్నలు బైబిల్ నుంచి ఏర్పడ్డాయండి. వాటి వల్ల వారు దేవునికే దూరం అయిపోతున్నారు. అటువంటి క్రమంలో ప్రతి ప్రశ్న ఒక పాఠంగా క్రోడీకరించి పాఠాలుగా, మరి చిన్న పాఠాలు పెద్ద పాఠాలు అన్నట్టుగా డిప్లొమా నుంచి బైబిల్ థియాలజీ, బీబీటీహెచ్ అని, డిప్లొమా అని, ఎంబీటీహెచ్ అని, మాస్టర్ డిగ్రీ అని పాఠాలని విభజించి విడగొట్టి మరి ఆయా డిగ్రీల్లో 20 ఇలా సర్దారండి. ఇలా ఎన్నో పాఠాలు ఉన్నాయి. ఇవి కాకుండా మనిషిని మార్చే ప్రసంగాలు పాఠంలో కూడా మనం మార్పు అనేది మనల్ని తీసుకొస్తుంది. మళ్ళీ మార్పు అనేది వస్తుంది పాఠాలు నేర్చుకుని. అవి కాకుండా కూడా ఎన్నో ప్రసంగాలు ఈరోజు మరి జయశాలి.టీవీలో పొందుపరచబడ్డాయి. మీకు వీలైతే చదవండి. పత్రికల క్లాస్ అని, ఆదికాండం గ్రంథ అధ్యయనాలని, నిర్గమాకాండ అధ్యయనాలని అండి, అపోస్తుల కార్యాల అధ్యయనాలని, కొరింథీ పత్రికని, పత్రికలు కూడా వివరణ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి ఇవన్నీ మనం నేర్చుకుంటేనే కదండి మరి మనకి ఎదుటి వాళ్ళకి సమాధానం చెప్పగలిగే జ్ఞానం మనకు వస్తుంది. మరి పాఠంలోకి వెళ్ళగలిగితే క్రైస్తవ్యం అనేది ఈరోజు మీరు మతం పుచ్చుకున్నారని అడుగుతారు. క్రైస్తవులు కనబడగానే ఏం అడుగుతారండి? మీరు మతం పుచ్చుకున్నారా, కన్వర్ట్ అయ్యారా? ఇవే కదండి పదాలు వినబడుతున్నాయి. బైబిల్లో మతం అని ఉందా అంటే ఉందండి. మతం అంటే ఏంటి? ఇజం, అభిమతం అంటారు, ఇష్టం అంటారు. మరి బైబిల్లో క్రైస్తవ్యాన్ని ఏమని దేవుడు సంబోధించారు అంటే క్రీస్తు మార్గము అన్నారు. యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత క్రైస్తవుడిగా ఎలా బ్రతకాలనేది ఒక్కొక్క మాట, దేవుని యొక్క మాట మనకు చెప్పారు. ఒక్కొక్క ఆజ్ఞ, ఒక్కొక్క శాసనం, అదే మార్గం అండి. దేవుని మాటలే మార్గం. క్రైస్తవ్యం అనేది మార్గం, క్రీస్తు మార్గం అంటాడు. మరి యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న తర్వాత క్రైస్తవులుగా మార్చబడతాం మనం. అన్యుడని లేదు, యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, అందరం క్రైస్తవులుగా మనం మార్చబడుతున్నాం కదా. మరి మార్చబడిన తర్వాత అంటే హృదయంలో అనేది మార్పు వస్తుంది. దేవుని నమ్ముతున్నాను, హృదయంలో మార్పు అయితే మతం పుచ్చుకున్నారా అంటారేంటి? మతానికి మార్గానికి చాలా తేడా ఉంది కదా. ఈరోజు మతాలు మనం చూస్తే ఎన్ని మతాలు ఉన్నాయండి ప్రపంచంలో? హిందూ మతం అని, ముస్లిం మతం అని, బౌద్ధ మతం అని, సిక్కు మతం అని, ఇలా వాళ్ళు పేర్లు పెట్టుకున్నారు. వారు పెట్టుకోవచ్చు. అందులో మంది కూడా కలిపేసి క్రైస్తవ మతం అని పెట్టేశారు. ఒక యాంకర్ మాట్లాడుతూ క్రైస్తవ మతం పెద్ద ఆయన అని మాట్లాడుతూ ఉంటది. అలాగే ఈరోజు అనేక మంది మరి బోధకులు కూడా క్రైస్తవ మతంలో అని మాట్లాడుతూ ఉంటారు. బైబిల్లో లేనిది మనం ఎలా దానికి ఆపాదిస్తాం? హిందువులు మతం అని అనుకున్నారని, ముస్లిం మతం అని అన్నారని, బౌద్ధ మతం అని పేరు పెట్టుకున్నారని మనము కూడా మతమని మనమే ప్రెజెంటేషన్ ఇచ్చుకుంటే ఎలా? కాబట్టి ఎవరికి వారు మతాలు పెట్టుకున్నారు. ఎవరి యొక్క ఇష్టాలు, అభీష్టాలు చొప్పున వాళ్ళు
మరి పెట్టుకున్నారు, ప్రామాణిక గ్రంథాలని పెట్టుకున్నారు, రాసుకున్నారు. మరి క్రైస్తవ్యాన్ని కూడా ఒక మతంగా కలిపేశారు వాటితో పాటు. వారు కలిపితే కలిపారు గాక, అర్థం కాక మనం ఎలా కలిపేస్తామండి? మనం ఎలా కలిపేస్తాం చెప్పండి? అందరూ అన్నారని నలుగురితో నారాయణ, కులంతో గోవిందేదో అంటారు. అందరూ అన్నారని అందరూ చేశారని మనం చేయడం కాదండి. క్రైస్తవ్యం అన్న తర్వాత ఎవరు చేయకపోయినా దేవుడు చెప్పింది అది ఎంత కష్టమైనా ఒక్కడిగా కూడా ఉండి చేయాలి. ఒక్క ఆమెగా కూడా ఉండి చేయాలి. అప్పుడే కదా పరలోకం. ఎవరో తప్పులో ఉన్నారని మనం కూడా అందరూ చెప్తున్నారు కదా అది నిజమే అనుకోకూడదు. ఒక్కరే చెప్తున్నారు కదా ఇది అబద్ధం అనుకోకూడదు. దేవుడు ఏదైతే చెప్పాడో అది ఉన్నదున్నట్టుగా ఎవరైతే చెప్తారో దాన్నే మనం అనుసరించాలి. అదేంటా అనేది ముందు మనం తెలుసుకుంటేనే కదండి, మనం అర్థం చేసుకుంటేనే కదా చెప్పగలుగుతాం. కాబట్టి అన్యులు అనేక మంది మనల్ని ఏమడుగుతారంటే మతం పుచ్చుకున్నారని అడుగుతారు. న్యూస్ పేపర్‌లో రాసిన క్రైస్తవ మత పెద్దలు అని మాట్లాడుతూ ఉంటారు. అయితే క్రైస్తవ మతస్థులు క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకున్నారనే మాటలు మాట్లాడుతూ ఉంటారు. లేదా క్రైస్తవ మతస్థులందరూ చర్చెస్‌లో ప్రార్థనలు చేసుకుంటూ ఉంటారు. జరుగుతున్నాయి ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా అని చెప్పడం జరుగుతుంది. అలాగే అన్ని దేవుళ్ళతో పాటు యేసుక్రీస్తు వారి ఫోటోను కూడా శిలువ మీద వేలాడుతున్న ఫోటో, 2 వేలు ఇలా 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 అంటున్న ఫోటో మరి పెట్టుకోవడం జరుగుతుంది. అందరితో పాటు యేసుక్రీస్తు వారి ఫోటోను కూడా షాపుల్లోని, ఇంట్లలోని పెట్టుకోవడం జరుగుతుందండి. కాబట్టి క్రైస్తవ మత నాయకుడు యేసుక్రీస్తు వారు అని వారి యొక్క అభిప్రాయం. వారు పొరపాటు పడుతున్నారు. మరి మతమని భావించడమే కాక వారి నాయకుడు క్రీస్తు అని చెప్పి అతని ఫోటో కూడా పెట్టుకుంటున్నారు ఏండి. మరి ఇలా బోధిస్తున్నారు కదా, ఇలా కరపత్రాల్లో కూడా క్రైస్తవ మత సభలోనే కూడా పాంప్లెట్స్ లో వేయించడం జరుగుతుంది. అలాగే ఇతర మతస్థుల్లాగే మరియమ్మ కొండ, యేసు మాల, మరియమ్మ మాల అని కూడా వేయడం జరుగుతుంది. మీకు ఇంతకు ముందు ఒకసారి చెప్పినట్టు గుర్తు ఏండి. మరి విగ్రహాలను పెట్టుకొని మరి వారిలా మనం కూడా క్యాండిల్స్ పెట్టుకొని విగ్రహారాధనలాగా వెళ్ళి పూజలు ప్రార్థనలు చేయడం వల్లే కదా వారు ఈ విధంగా అనడం జరుగుతుంది. వారికి మనకి తేడా అండి, వారికి మనకి తేడా ఉందండి. వారు బొట్టు పెట్టుకుంటారు, మనం పెట్టుకోం అండి. అది కూడా కాదండి, ఇది హృదయానికి సంబంధించింది క్రైస్తవ్యం. మనకు మనం ఒకసారి ఆలోచించగలిగితే ఆత్మ పరిశీలన చేసుకో. క్రైస్తవులుగా ఎప్పుడు మారామండి? క్రీస్తుని మనం నమ్మాము స్వరక్షకుడుగా. అది ఎక్కడ జరిగింది ఆ మార్పు? హృదయంలో జరిగింది. హృదయంలో క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించాం, క్రైస్తవుడిగా మారాం. ఇది మతం పుచ్చుకోవడం అంటారా? అంటే వారిలాగా ఆచారంగా వెళ్ళి వారు మతం పుచ్చుకుంటే ఏం చేస్తారు? ఒక ప్రాసెస్, ఒక పూజ లాంటిది జరుగుతుంటది అక్కడ. ఒక విగ్రహాన్ని పెట్టుకొని వారు పూజ చేసి ఆ రోజు నుండి ఇతను ఇది అని చెప్పడం జరుగుతుంటది. ఈ మతంలోకి వచ్చాడు, లేకపోతే ఇతను స్వీకరిస్తున్నాం. ఇది అలా కాదు కదండి. పంచభూతాలు ఎదుటిగా మనం నీటిలో మునుగుతున్నాం. అలాగే హృదయంలో స్వీకరిస్తున్నాం అంటే హృదయంలో మార్పు వస్తుంది. అంతవరకు లోకంలో బ్రతుకుతున్న మనం పాపాలతో మరణించిన వారుగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే మనకు మనం మారాలని అనుకున్నాం, దేవుని తెలుసుకున్నాం, నమ్మామంతే. నెమ్మదిగా మనలో మార్పు అనేది మొదలైంది. అంటే అంతవరకు మనం ఏదో మార్గంలో పయనం చేస్తున్నాం. మన పాపాలను తీయలేని మార్గం, పాపాలను పెంచుకునే మార్గం, మన గమ్యం తెలియని మార్గంలో మనం మన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం. జీవించడం కూడా మార్గంలో నడమే కదండి. నోవాహు గారు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు గారు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెను కను. ఎందులో నడుస్తున్నారండి? దేవుని మార్గంలో నడుస్తున్నారని అర్థం. దేవునితో నడుచుంటే దేవుడు దిగాడు, ఆయన మీద చేసుకొని ఇద్దరు నడిచారు, హానోకు గారు దేవుడు కలిసి నడిచారని కాదండి. ఆయన దేవుల్లో నడుస్తున్నాడండి అంటే అర్థం ఏంటి? దేవుడు చెప్పిన మార్గంలో నడుస్తున్నామని అర్థం. అలా మనం మార్గాన్ని సరిచేసుకున్నాం, మార్గాన్ని మార్చుకున్నాం అంతే. అప్పుడు మనం క్రైస్తవులుగా మారామని అర్థం. అది మన మనసుకు సంబంధించింది. మనం చెప్తే గానీ ఎవరికి తెలీదు క్రైస్తవులం అయ్యామని, క్రీస్తుని విశ్వసిస్తున్నామని. మరి బైబిల్ కూడా ఒక మత పుస్తకం చేస్తారండి. ఇది క్రైస్తవ మతస్థులకు ఏంది నిజంగా మాట్లాడుకుంటే బైబిల్లో అలా ఉందా? క్రైస్తవ మతస్థులకు సంబంధించిందని ఉందా? ఎక్కడైనా ఈ పదాలు ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. ఎక్కడా లేవండి. ఎక్కడా లేవని మనం చెప్పొచ్చు ఘంటాపదంగా. కనుక లేనిది ఎందుకు మనం మాట్లాడుకుంటున్నాం? ఏదో ఆదివారం ఒకరోజు వచ్చి మన 4 గోడల మధ్యన మనం పాటలు పాడుకుని ఇంటికి వెళ్ళిపోవడమేనా? ఇటువంటి క్రైస్తవ్యం
మరి ఉంటే గనక అన్యజనుల మధ్య ఖచ్చితంగా దూషించబడుతుందండి. ఇది తమిళనాడులో బలవంత మత మార్పిడి అనే చట్టం చేయడం జరిగింది. అలాగే ఎన్నో రాష్ట్రాల్లో చేయడానికి చూస్తున్నారండి ఈరోజు. మరి మతము కాదు, బైబిల్ మత గ్రంథం కాదు, మహాజ్ఞాన గని, మహాజ్ఞాన గ్రంథం అండి. ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ ఇవ్వబడిందండి క్రొత్త నిబంధన. ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ ఇవ్వబడింది క్రొత్త నిబంధన. ఎందుకంటే అందులో గ్రీసు దేశస్థుడని, యూదుడని లేదు అంటాడు. అంటే అర్థమేంటి? గ్రీసు దేశస్థుడంటే అన్యుడు, యూదుడంటే ఇశ్రాయేలీయుడు. ఒకప్పుడు ఇశ్రాయేలుకే ధర్మశాస్త్రం ఉండేది కదా! పాత నిబంధన. దేవుని మాటలు వారికే వచ్చేయి సీనాయి కొండ మీద. 10 ఆజ్ఞలు గల విధిరూపకమైన ధర్మశాస్త్రం. మరి వారితో కూడా దేవుడు మాట్లాడుతూ, ఈ మార్గమందున్న ఈ మార్గంలో నేను చెప్పు మార్గములలో నా ఆజ్ఞలన్నిటి మార్గంలో మీరు నడవవలెను అంటాడు ఇశ్రాయేలీయులతో. కనుక పాత నిబంధన కూడా, పాత ధర్మశాస్త్రాన్ని కూడా మార్గం అనే దేవుడు సంబోధించాడండి బైబిల్ గ్రంథంలో. చూద్దాం వచనాలన్నీ. అంటే ఎక్కడ దేవుడు మరి ఇది ఒక మతం అనలేదు గానీ, యోధా మతం అని పేరు పెట్టుకున్నారు ఆళ్ళు. యోధా మతం అని పేరు పెట్టుకున్నారు. గానీ దేవుడు పాత నిబంధనలో కూడా ఇశ్రాయేలీయులకు కూడా ఏమని మాట్లాడుతున్నాడంటే, నా మార్గంలో మీరు నడిచిన యెడల మీరు ధన్యులగుదురు. నా మార్గంలో మీరు నడాలి, మీ పిల్లలకి నేర్పాలి అంటాడు. కావాలంటే మీరు ఎన్నో వచనాలు మీరు వెతకండి. మీరు బైబిల్ యాపులో మీరు మార్గం అని కొడితే వస్తాయి మీకు రిఫరెన్స్‌లు. అంతే తప్ప మతం అని కొట్టండి ఎక్కడా రాదు. మనకే తెలిసిపోతుంది కదా! ప్రూఫ్స్ కూడా లేవు అందులో. మరి లేనిది మనం మాట్లాడుకుంటున్నప్పుడు మన మీద ఎదుటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మనం నిమ్మకు నీరెత్తినట్టు ఉంటే దేవునికి మనం లెక్క చెప్పాలి కదా! దేవుడు మనల్ని అడగడా? మనం నమ్మిన మార్గం కోసం మనం చెప్పొద్దా? ఈరోజు నమ్ముకున్నాము అని చెప్పిన వారు మాట్లాడాలంటాడు. విశ్వసించి తిని గనక మాట్లాడి తిని అంటాడు. అబ్రహాం గారు విశ్వసించారు, తర్వాత మాట్లాడారు. ఏమని మాట్లాడారు? పిల్లలకి దేవుని మార్గం కోసం బోధించారంటండి. అలాగే ఆయన దేవుని మార్గంలో నడిచారటండి. అర్థమైందండి? ఆయనకి ఇంకా గ్రంథం రాయబడలేదు. ఏం రాయబడలేదు. అయినా దేవుని కోసం దేవుడు చెప్పినవి దేవుడు చేసిన కార్యాలు వారికి వివరిస్తూ వచ్చారు. తర్వాతకొచ్చేసరికి 10 ఆజ్ఞలు గల విధిరూపకమైన ధర్మశాస్త్రం ఇవ్వబడింది. మరి ఇప్పుడైతే అన్యజనులమైన మనల్ని కూడా దేవుడు అంటుకట్టాడు. అంటుకట్టి అందరికీ అన్యజనులు ఎవరెవరు వస్తారండి? ఇండియన్స్ వస్తారు, అమెరికన్స్ వస్తారు, ఆఫ్రికన్స్ వస్తారు. ఇశ్రాయేల్ కాని వారందరూ అన్యజనులే అండి. అందరికీ ఇవ్వబడింది. గానీ కొందరే దీన్ని నమ్ముకున్నారు. ప్రపంచ ప్రజలందరికీ బైబిల్ గ్రంథం ఇవ్వబడితే, మహాజ్ఞాన గ్రంథం ఇవ్వబడితే, వారు నడవలసిన మార్గం సూచించబడితే యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత, గానీ వారు మతమని పెట్టుకొని ఇది కొంతమందికి అని చెప్పి ఈరోజు మరీ నీచంగా ఎలా మాట్లాడుతున్న మాలమాదిగ మతం అంటున్నారండి. ఎడారి మతం అని కూడా అంటున్నారు. అంటే విదేశాల నుంచి వచ్చిందని. అండి ఇన్ని పేర్లు పెడుతున్నారు కదా! అసలు దేవుడు ఎక్కడైనా అలా చెప్పాడంటే లేనిది వారు అంటున్నారండి. లేని కలంకాన్ని మన గ్రంథానికి, మనం నమ్ముకున్న మార్గానికి ఆపాదిస్తున్నారు. మరి అది ఎంత భయంకరమైందంటే మతం అంటే, మతం మత్తులో ఉన్నప్పుడు ఏం చేస్తారో మనందరికీ తెలుసండి. దాన్ని జస్ట్ మీకు గుర్తు చేస్తాను. ఈరోజు మత పిచ్చిలో ఉన్నవాడు ఎలా మారిపోతున్నాడు? మతోన్మాది అంటాడు. ఉన్మాదంతో మారిపోతున్నాడు. అంటే చంపుతాడు. ఉన్మాదం అంటే సైకో. ఏం చేస్తాడంటే సైకో? నచ్చినట్టు చంపుతాడు, నచ్చినట్టు కొడతాడు. మరి అది మతం. మతం ఉంటే ఏముంటుంది? మత పిచ్చి పట్టిన మనిషి ఎలా మారిపోతాడంటే మత కలహాలంటాడు. మారణ హోమం సృష్టిస్తాడు. ఒకరినొకరు చంపుకుంటారు. అలాగే మతం పేరిట దొంగ బాబాలు, దొంగ పూజారులు, దొంగ పాస్టర్లు, దొంగ బోధకులు ఈరోజు క్రైస్తవత్వంలో కూడా. మరి మతం అనే పేరు పెట్టుకుని ఆ ముసుగులో ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు. ధనమాన ప్రాణాలను కూడా దోచుకుంటున్నారండి. అలాగే ఇంకా మన ముస్లిం సహోదరులకెళ్తే జిహాద్ పవిత్ర యుద్ధం అని చెప్పి మరి వారు దేవుడు చెప్పలేంది కూడా వారు దేవుని సేవని చెప్పి మేము మనుషుల్ని చంపుతున్న దేవునికి సేవ, అనేక మందిని మేము ఇస్లాంలోకి మార్చాలి, ప్రపంచమంతా ఇస్లాం అవ్వాలి అని చెప్పి వారు చంపైనా సరే మార్చాలని వారు దేవుడు ఒకటి చెప్తే వారు ఒకటి చేస్తున్నారండి. అంటే మరి జిహాద్ పవిత్ర యుద్ధం అంటున్నారు. పేర్లలో యుద్ధం ఉంది. ఈ మతంలో ఉన్నవారు ఎలా మారిపోతున్నారంటే మతోన్మాదులుగా మారిపోవడం మనం చూస్తున్నాం. ప్రపంచంలో ఉన్నవారందరూ దేవుని పిల్లలైనప్పుడు ఏ తండ్రైనా ఒక కొడుకుని మరొక కొడుకుని చంపమంటాడండి? ఒక కొడుకుతో మరొక కొడుకుని చంపమని చెప్తాడండి? ఆ దేవునికి సేవ అవుతుందా?
ఇలాంటి వారు వస్తారని యేసుక్రీస్తు వారు ముందే చెప్పడం జరిగిందండి యోహాను సువార్తలో. మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నాను అనుకున్న కాలము వచ్చుచున్నది అంటాడు యోహాను సువార్త 16వ అధ్యాయం. మిమ్మును చంపు ప్రతివాడు ఏం చేస్తాడంటే, మనల్ని చంపుతున్నవాడు ఏమని గర్వంగా జిహాదే జిహాద్ కేలియే అంటాడు. అంటే దేవుని కొరకు నేను చంపుతున్నాను అని అరుసుకుంటూ చంపుతారండి. మీరు చూసే ఉంటారు, లిబియా దేశంలో ఆ యొక్క బీచ్ ఒడ్డున ఎంతో మంది క్రైస్తవులు యూనిఫామ్ వేసి మరి, ఆరెంజ్ కలర్ యూనిఫామ్ వేసి మరి, వారిని మోకాలు వేయించి మరి, వారి తల్ల మీద మరి గన్ పెట్టి ఉగ్రవాదులు, మతోన్మాదులు మరి వారు మతం మారమని చెప్పారంట. కానీ ఆ క్రైస్తవులు మేము మతం మారం, మేము ఈ మార్గం నమ్ముకున్నాం, ఈ మార్గంలోనే ఉంటామని చెప్పి ధైర్యంగా చెప్పి ప్రాణాలు విడిచారండి. మరి చూడండి, మత పిచ్చిలో ఉన్నవారు ఎలాగైనా ఆ యొక్క మతంలోకి అనేక మందిని మార్చాలని ఆలోచిస్తారట. అదే యేసుక్రీస్తు వారు చెప్తూ మత్తయి సువార్త, మత పిచ్చి ఉన్న వాళ్ళు ఎలా ఉంటారో కూడా దేవుడు, మత పిచ్చి అనేది వస్తుంది, వారు మనుషుల్ని చంపి దేవునికి సేవ చేస్తాం అంటారు అనే విషయాలు కూడా యేసుక్రీస్తు వారు ముందుగా భవిష్యత్తు చెప్పారండి. ఇది ఎవరైనా చదవగలుగుతున్నారా? అర్థమవుతుందా? మొదటి శతాబ్దంలోనే మనకు కనబడతారు మత పిచ్చోలు. యోధా మతంలో ఉన్న పిచ్చోలు ఎవరండి? శాస్త్రులు, పరిసయ్యులు. వారే యోధా మతస్థులని పేరు పెట్టుకున్నారు. వారి కోసం దేవుడు యేసుక్రీస్తు వారు బాధపడుతూ మత్తయి సువార్త 23వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండంతలు నరకపాత్రునిగా చేయుదురు. చూసారండి, మతం అనే చాలు నాన్న, థ్యాంక్ యూ. మతం అని లేదు అన్నానంటే క్రైస్తవ్యం మతం అని లేదండి. మతం అనే పదం ఉంది. దేనికోసం చెప్తున్నారు యేసుక్రీస్తు వారంటే? వేషధారులు, శాస్త్రులు, పరిచయులు అంటే, వేషధారులు అంటే తెలుసు కదండి, మనుషులకు కనబడాలని అన్ని చేస్తుంటారు. అసలు దేవుడికి కావాల్సింది మన మనసు, దేవుడికి కావాల్సింది మన మార్పు, మన పరివర్తన, ప్రవర్తన. దేవుడు కోరుకుంటుంది మన అంతరంగ శుద్ధి. అలాగే దేవుడు చెప్పిన మాటల ప్రకారం మన వస్త్రధారణ అన్నీ ఉండాలని దేవుడు కోరుకున్నాడు. కానీ ఇక్కడ వేషధారులను, శాస్త్రులు, పరిచయులు ఎలా ఉంటారో తెలుసా? వారంట యూదా మతంలో పెద్దలండి వాళ్ళు. వారు ఏం చేస్తారంటే, ఒకని మీ మతంలో కలుపుకుంటూ సముద్రమును భూమిని చుట్టి వచ్చేస్తారు. అనేక మందిని మరి మా మతంలోకి వచ్చేయాలని చెప్పి వారు అంత ప్రచారం చేస్తారటండి. గాని అలా ఎవరైనా మారి వచ్చారనుకో, ఎంతో కష్టపడి సముద్రాన్ని భూమిని చుట్టారంటే, అంటే సువార్త దండయాత్రలు చేస్తారనుకోండి, మన భాషలో మనకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. అంటే ఎన్నో సభలకు వెళ్ళి ఎంతో మందిని మార్చి దేవునిలోకి తేడానికి, వారి మతంలోకి తేడానికి సముద్రాన్ని భూమిని చుట్టి వస్తారట. తీరా ఒక వ్యక్తి మారిన తర్వాత ఏం చేస్తారంటే తెలుసండి, అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండంతల నరకపాత్రునిగా చేదురు. చూసారా? మారకుండా అతను ఒకవేళ చనిపోతే మరి పరలోకం వెళ్తాడేమో, గాని రెండంతలు శిక్ష వచ్చే నరకపాత్రుడిగా మార్చేస్తారంట. మతంలో అంతా మరి బీభత్సం ఉందని యేసుక్రీస్తు వారు చూడండి, మొదటి శతాబ్దంలోనే మత్తయి సువార్తలో ఈ విషయాలన్నీ వ్రాయించడం జరిగింది. జిహాద్ అనే పవిత్ర యుద్ధంలో రక్తపాతమే ఉంటుంది తప్ప మంచి మార్గం ఉండదు, దేవుని యొక్క భక్తి ఉండదు, దేవుని సేవ అది కాదు. మరి ఇక్కడ వీళ్ళు నరకపాత్రునిగా చేస్తున్నారు. వాళ్ళేమో చంపుతున్నారు, యూదా మతస్థులైతే నరకపాత్రునిగా చేస్తున్నారు. చూసారండి మతంలో ఉన్నవారు. మరి వారి పిచ్చి ఎలా ఉంటుందంటే, మరి దేనికైనా సిద్ధపడిపోతారండి. ఏం చేయడానికైనా, ఎదుటి వ్యక్తిని చంపడానికి, కష్టపెట్టడానికి మరి వారు ఆత్మీయంగా ఆలోచించాలని మనకు అర్థమైపోతుంది. రెండంతల నరకపాత్రునిగా వాళ్ళు చేసేస్తారంట. అంటే అసలు ఒక వ్యక్తి మారితేనే పరలోకమందున దేవుడు సంతోషిస్తాడు అన్నప్పుడు, నరకానికి మనం తోసేస్తుంటే మన ప్రవర్తన ద్వారా, మనం పెట్టే ఆజ్ఞల ద్వారా, మనం పెట్టే రిస్ట్రిక్షన్స్ ద్వారా, మనం చంపుట ద్వారా వాడు నిజం తెలియకుండా వాడు వెళ్ళిపోతున్నాడు అంటే ఎంత నష్టం దేవుడికి మనం కలిగిస్తున్నాం, ఎదుటి ఆత్మకు కలిగిస్తున్నాం. మనకి ఎంత శిక్ష ఉంటుందో ఆలోచించండి. మరి ఈరోజు అలాంటి వందల మంది పేరుకుపోయారండి ఈ మధ్యలో. మనం మరి క్రైస్తవులుగా మారిన మనం ఏ విధంగా ఈ సమాజం ఇటువంటి కుళ్ళుని కడగడానికి మనం ప్రయత్నిస్తున్నాం ఒక్కసారి ఆలోచించండి. మార్గం అని చెప్పుకుంటున్నాం, శాంతి మార్గం అని చెప్పుకుంటున్నాం. యేసుక్రీస్తు వారు ఎలా మరణించారో ఆ బలియాగాన్ని ప్రతి వారం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనం ఆయన చేసి వెళ్ళిపోయారు, మనం ఏం చేయగలుగుతున్నాం? ఆయన చనిపోయారండి. అందరికీ చెప్పి మార్చి, కొంతమందిని మార్చి మరి మనకు ఆ బాధ్యతను అప్పగించి ఆయన చనిపోయారు.
మన పాపాలన్నిటి కోసం. అలాగే మత్తయి వార్త 23:13-14 కూడా అదే మాటలు ఉంటాయండి. మత్తయి వార్త 23:13-14 నేను చదువుతానండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు. చూడండి, మనుషుల ఎదుట పరలోక రాజ్యాన్ని మూసేస్తారంట. అంటే వారు అయ్యో ఇతను ఎవరో గొప్ప వ్యక్తి, గొప్ప బోధకుడు, మాకేదో చెప్తాడని వచ్చినప్పుడు సరైన మార్గం అందించకుండా రాంగ్ రూట్ పట్టించాడు అనుకోండి, అంటే పరలోక రాజ్యానికి వెళ్ళే మార్గాన్ని సూచించాలి. శాస్త్రులు, పరిసయ్యులు అంటే శాస్త్రం తెలిసిన వారు, ధర్మశాస్త్రోపదేశకులు వీళ్ళు. ధర్మశాస్త్రాన్ని చదివిన వారు వీరు. వీరేం చేస్తున్నారంటే పరలోక రాజ్యాన్ని మూసేస్తున్నారంటే చూడండి. మీరు అందులో ప్రవేశించరు, ప్రవేశించు వారిని ప్రవేశించనీయరు. ఎలా మారిపోయారు చూడండి. ఈరోజు అలాంటి వారు ఇప్పుడున్న కొద్దిమంది ఆ దొంగ బోధకులు మనకు కనబడుతున్నారు. వారి బట్టే అండి దేవుని నామం అన్యజనుల మధ్య దూషించబడుతుంది. నిజమైన మార్గం కనుమరుగైపోయి ఇదే క్రైస్తవ్యం అంటే గెంతడం, అల్లరి చేయడం, కేకలు వేయడం, ఇదే కదా క్రైస్తవ్యం అంటే అని అనుకుంటున్నారు మిగతా జనాంగం వాళ్ళు. కనుక ఒకవేళ మనం మనలాంటి వాళ్ళు వెళ్ళి దేవుని నమ్ముకోమని చెప్పినా, క్రీస్తు కోసం చెప్పినా, దేవుని కోసం చెప్పినా ఏమంటున్నారు తెలుసా? వెళ్ళండమ్మా, మీ క్రైస్తవుల సంగతి తెలుసు, మీ క్రైస్తవులు అంత దొంగలు, మీ క్రైస్తవులు అంత దుష్టులు ఎవరు ఉండరు. ఒక సినిమా లైన్ లో మీరే ఉంటారు. మరి మెడలో సిలువ వేసుకొని మరి సినిమా హాల్లో లైన్ కడతారు. అలాగే దొంగల మెడలో కూడా సిలువ కనబడుతుంటది. అలాగే ఈరోజు హల్లెలూయా హల్లెలూయా అని అరుస్తూ ఈరోజు మరి స్వస్థతల పేరట దెయ్యాలు పట్టాయని అరుస్తూ ఎంత అల్లరి చేస్తున్నారమ్మా. మన మన క్రైస్తవులకి ఇల్లులు కూడా ఇవ్వట్లేదు తెలుసండి. విశాఖపట్నంలో క్రైస్తవులకి ఇల్లులు ఇవ్వట్లేదు. క్రైస్తవులు అంటేనే భయపడిపోతున్నారండి. మరి ఇలా ఎందుకు మారిపోయింది? సభలకి సభలకి హాల్స్ కూడా ఇవ్వట్లేదండి. అంటే డిస్టర్బెన్స్ చేసేస్తున్నారండి. మరి ఎంతోమంది రోగగ్రస్తులు ఉంటారు. ఎంతోమంది చదువుకున్న వారు ఉంటారు. ఎగ్జామ్స్‌కి వెళ్తున్న వారు ఉంటారు. మరి పరిశుద్ధాత్మ దేవుడు అల్లరికి కర్త కాడంటే వీరేటండి క్రైస్తవ మతం అని పేరు పెట్టుకొని ఆ పదంతో వెళ్తూ పైగా మరి ఎవరైనా వస్తే వారికి పరలోక రాజ్యం యొక్క ఆ మార్గాన్ని గూర్చి బోధించకుండా తప్పుడుగా బోధించి దేవుడు చెప్పలేనివి చేస్తూ మరి ఆగిపోయిన ఉన్నాయని చెప్పుకుంటూ పబ్బం గడుపుకుంటూ ధనార్జన కోసం వారు ఏం చేస్తున్నారంటే మరి చాలా రప్చర్ చేసేస్తున్నారండి. ఇంకా ఇంకా ఇప్పుడు యూట్యూబ్‌లో మనం చూడగా ఎంతో మంది అమ్మాయిలను మోసం చేయడం అంట. ఎన్నో మరి వాళ్ళ యొక్క లైంగిక వేధింపులని ఎన్నెన్నో మనం చదువుకుంటున్నప్పుడు ఎంతో సిగ్గుపడుతున్నాం, ఎంతో బాధపడుతున్నాం. అంటే అందరిలాగా వీరు అయిపోయారా? అయ్యో! క్రీస్తుని నమ్ముకున్న వారు ఇలా అయిపోవడం ఏంటి? క్రీస్తుని నమ్ముకున్న వారు ఇలా చెయ్యొచ్చా అంటే, వారు నిజంగా క్రీస్తుని నమ్ముకోలేదు. డబ్బు కోసం ఆ వేషం వేశాడని మనలాంటి వారికి అర్థమవుతది తప్ప, అటు ఇటు ఉన్న వారికి అర్థమవ్వదండి. అన్య జనాంగానికి అసలు అర్థమవ్వదు. కాబట్టి శాస్త్రులు, పరిసయ్యులు ఎలా ఉన్నారంటే పరలోక రాజ్యాన్ని మూసేస్తున్నారండి. మనుషులొచ్చి వాళ్ళ దగ్గర నేర్చుకునే సమయానికి వారు ఏం చేస్తున్నారంటే లేనిది చెప్తున్నారు. అంటే క్రూరులుగా మారిపోయారు చూడండి. యేసుక్రీస్తుని చంపింది ఎవరండి? స్వజనమే. శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులే, యూదులే. ఎంత క్రూరులంటే వారు కేకలు వేశారట. వారి కేకలే గెలిచాయి అంటాడు. అంటే వారికి ఏం అర్థమైందండి? పోనీ వారు నమ్ముకున్న పాత నిబంధన అర్థమైందా? అది దేవుడు ఇచ్చినా వారు నెరవేర్చలేకపోయారు. అందుకే కదా దేవుడు తీసివేశాడు. నెరవేర్చలేకపోయారు కాబట్టి ధర్మశాస్త్రం మంచిదే. గాని వారు నెరవేర్చలేకపోయారు కాబట్టి కొట్టివేశాడు. నెరవేర్చి కొట్టివేశాడు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు నెరవేర్చి తన శరీరమందు కొట్టివేశాను అన్నాడు. తీసివేయడం జరిగింది. కనుక వాళ్ళు అదే చేయలేకపోయారు. అందుకేనండి వారు చేయలేకపోయారు. వచ్చిన వారిని కూడా పరలోక రాజ్యాన్ని మూసేశారంట వాళ్ళు. వారికి ఏం చేయాలో తెలియలేదు. అంటే గుడ్డిగా మతంలో ఉన్నారు. వారు అనుకున్నదే లోక పద్ధతులన్నీ అందులో పెట్టేసి అదే మార్క్స్ వార్త 7:7లో అంటాడు. మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాన్ని బోధించేస్తున్నారట. ఈరోజు చూడండి క్రైస్తవులైన వారు కూడా మూలన ముహూర్తపు రాట వేయడం, పాలు పొంగించడం, అలాగే ముహూర్తాలు చూడడం, శుక్రవారం పచ్చిమిరపకాయలు ఇవ్వకూడదు. ఎవరైనా పక్కింటి ఆవిడ అడిగింది అనుకోండి, శుక్రవారం పచ్చిమిరపకాయలు ఇవ్వకూడదండి, నూనె ఇవ్వకూడదండి. ఏవేవో ఆచారాలండి. పిల్లి ఎదురొస్తే అపశకునం అని ఎన్ని చూస్తున్నారంటే వాస్తు చూస్తున్నారు. మరి ఇవన్నీ మూఢనమ్మకాల్లో క్రైస్తవులు ఉన్నారంటే అర్థం చేసుకోండి. ఈ మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములుగా బోధిస్తూ వాళ్ళు ఏం చేస్తారంటే నిజమైన దేవుని మార్గాన్ని ప్రజల దగ్గరికి వెళ్లకుండా మూసేస్తున్నారట. ఇదే మార్గం అని ఎదుటి వాళ్ళు అనుకుంటున్నారు కదా. మనమే ఇలాంటివి చేస్తున్నాం అనుకోండి, ఆహా వీళ్ళు మాలాంటి వాళ్ళే, వీళ్ళది మతమే, అయితే వీళ్ళు కూడా ఇందులోనే ఉన్నారు అలాగే అనుకుంటారు కదండి.
కాబట్టి ఎలా ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. మరి మనుషులు అయితే పరలోక రాజ్యాన్ని మూసేస్తారంటే మతాన్ని, అంటే మార్గం స్థానంలో మతాన్ని వారు ఏర్పాటు చేసుకున్నారనే కదా అర్థం. కాబట్టి పౌలు గారు అంటున్నారు స్వయంగా అపోస్తుల కార్యాలు 22 అధ్యాయం 3వ వచనంలో, అపోస్తుల కార్యాలు 22 అధ్యాయం 3వ వచనంలో, నేను కిలికియాలోని పుట్టిన యూదుడను, కిలికియాలోని తార్సులో పుట్టిన యూదుడను, అయితే ఆ పట్టణంలో గమలియేలు పాదముల యొద్ద పెరిగి తన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠయందు శిక్షితుడినై. అంటే యూదా మత ప్రవిష్టులు యూదా మత ప్రవిష్టులు లేదా పెద్దలు అని చెప్పుకునే వారి దగ్గర పౌలు గారు ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నారండి. కానీ ఎలా నేర్చుకున్నారు? అనేక మందిని చంపేవాడిగా మారిపోయాడు. తప్పుత్రో పట్టించారు యోధా మత పెద్దలు పౌలు గారిని. కనుక ఇశ్రాయేలీల గోత్రాల్లో ఒకటే యోధా గోత్రులు ఎలాంటి వారు ఉన్నారండి? యోధా మత ప్రవిష్టులు ఎలాంటి వారిగా పౌలు గారిని మార్చేశారండి? ఒక కూని కోరుగా హత్యలు చేసేవాడిగా మార్చేశారు. ధర్మశాస్త్రం అలా చెప్తుందా? దేవుడు ఎక్కడైనా అలా చెప్పాడా పాత నిబంధనలో? చెప్పండి. మరి ఈ గోత్రాన్ని ఒక మతంగా మార్చేశారండి. యోధా గోత్రం అయితే యోధా మతం అని మార్చేశారు. చూడండి, యోధా మతంగా పుట్టించి ఎన్నో పద్ధతుల ఆచారాలు కల్పించుకుని పౌలు గారికి నేర్పించడం వలన పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు, సౌలు పేరుతో నామధేయంతో యోధా మతంలో ఉన్నప్పుడు సౌలుగా ఉన్నాడు. మరి అతన్ని చూస్తే అందరూ భయపడిపోయారట క్రైస్తవులందరూ. అతను ఏం చేశాడు? గుర్రం మీద వెళ్తూ మత పెద్దల దగ్గర మరి ఆయన లెటర్స్ పత్రం తీసుకొని, మరి పర్మిషన్ లెటర్స్ తీసుకొని మరి ఆయా ప్లేసెస్ కి వెళ్ళి ఎక్కడైతే క్రైస్తవులు ఉన్నారో వారందరినీ, అంటే యోధా మతమే గొప్పది, ఇదే ఉండాలి భూమి మీద, ఇదేంటి కొత్తగా క్రీస్తు మార్గం వచ్చింది, లేదా క్రీస్తు వచ్చాడేంటి, ఇతనేదో మతాన్ని స్థాపించేస్తున్నాడేంటి, ఎప్పటి నుంచో ఉన్నది ఇదే కదా, మా వాళ్ళని మార్చేస్తున్నాడేంటి ఇస్రాయేల్లో అనేక మందిని అని చెప్పి అతని బాధ, అతని ఉక్రోషం, అతని కోపం దేవుడి మీద అతనుకున్న అపారమైన ప్రేమను బట్టి కూడా, అతనికి నేర్పించిన ఆ మత పెద్దలు నేర్పించిన దాన్ని బట్టి ఆయన ఎలా మారిపోయాడంటే మత ఛాందస్సవాదిగా మారిపోయాడండి. ఎన్నో దారుణాలు చేశాడంట. అందుకే కదండి ఆయన అంటున్నాడు, దేవుడు నన్ను కనికరించాడు, నన్ను అపోస్తులుగా దేవుడు నన్ను ఏర్పాటు చేసుకోవడానికి, తను పరిచయం చేసుకోవడానికి, తను నమ్మించుకోవడానికి ఆయన వెళ్ళి అపోస్తుల్లో పెద్దలు అగ్రగణ్యులైన పేతురు, యోహాను, యాకోబుల దగ్గరికి వెళ్ళి తను చూపించుకోవడం. పరిశుద్ధాత్మ దేవుడు కూడా పౌలు గారు నిజమే నేను ఎన్నుకున్నానని దేవుడు చెప్పినంత వరకు వారు నమ్మలేకపోయారండి. ఎందుకంటే అతన్ని చూస్తేనే భయం, అతని పేరు వింటేనే భయం. మరి ఆయన ఒకప్పుడు గుర్రాల మీద తిరిగిన వాడు యేసుని నమ్ముకున్న తర్వాత ఎలా మారిపోయాడంటే సాధు జంతువుగా మారిపోయాడండి, సాత్వికుడిగా మారిపోయాడు. అది మతంలో ఉన్న మార్పు, క్షమించండి మార్గంలో ఉన్న మార్పు. మరి ఆయన ఎలా ఉన్నాడో మనం చూస్తే మతంలో ఉన్నప్పుడు గలతీ పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాలు చూస్తే, గలతీ పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాలు చూస్తే, పూర్వమందు యోధా మతస్థుడినై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితంగా హింసించి, ఎలా హింసించాడటండి? మామూలుగా కాదట, అపరిమితంగా. అక్కడ కూడుకుంటే అక్కడికి వెళ్ళి స్త్రీలు కూడా పోనీ ఏదైనా సున్నితంగా కొట్టేవాడండి, స్త్రీలను ఈడ్చుకొని వెళ్ళిపోయేవాడటండి, భక్తి గల స్త్రీలని ఈడ్చుకుంటూ వెళ్ళిపోయాడట. అపరిమితంగా హింసించి నాశనం చేయొచ్చు యోధా మతస్థుడినై ఉన్నప్పుడు అని చెప్తున్నారు పౌలు గారు. పూర్వం నేను యోధా మతస్థుడిని, ఇప్పుడు నేను క్రీస్తు మార్గంలోకి వచ్చాను, క్రైస్తవ మతంలోకి వచ్చాను ఎక్కడైనా అన్నాడండి? లేదు. మరి ఈ క్రొత్త నిబంధన రాయడంలో 14 పత్రికలు రాసిన పౌలు భక్తుడే ఆయన ఈ క్రొత్త నిబంధనలో, క్రొత్త ధర్మశాస్త్రంలో క్రీస్తు మార్గంలోకి వచ్చిన తర్వాత క్రైస్తవ మతాన్ని నేను పుచ్చుకున్నాను అనలేదే. ఆయన ఏమంటున్నాడో ఒకసారి మనం చూద్దాం. వ్రాయించిన ఆయన పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుడే కదా వ్రాయించాడు. పౌలు గారు ఏమని ప్రజెంట్ చేస్తున్నారో చూడండి. యోధా మతం తప్పు అని చెప్తున్నారు, ఆ మతంలో ఉన్నప్పుడు ఆయన ఎలా ఉన్నాడో చెప్తున్నాడు. మరి ఎందులోకి వచ్చాడో కూడా మనం చూస్తే గనక ఈ వచనం ఒకసారి ముగించుకుందాం. నా పితరుల పారంపర్య ఆచారం అందు, ఆచారాలండి, పాత నిబంధన మనం మరొక పేరుతో పిలవచ్చు, ఆచార సంబంధమైనది, ఆచార ధర్మశాస్త్రం. శరీర సంబంధమైన బలులు, అర్పణలు, అర్చనాచారాలు, హోమములు అవే కదండి ఉన్నాయి అక్కడ. శరీర సంబంధమైనవి అవన్నీ ఆచార ధర్మశాస్త్రం, ఆచార సంబంధమైనవి, పారంపర్య ఆచారాలు. మరి వీటి యందు విశేష ఆసక్తి గలవాడినే అవే రైట్ అనుకున్నాడు యోధా మతంలో ఉన్నప్పుడు. నా స్వజాతీయుల్లో, అంటే దేవుడు తీసివేశాడని అతను ఎరుగక అందులోనే ఉండిపోయి యేసుక్రీస్తు వారిని కూడా హింసించడానికి, ఆయన నమ్ముకున్న వారిని హింసించడానికి ఆయన కంకణం కట్టుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఆయన మనోనేత్రాలు తెరవబడలేదనమాట.
అంతే కదండి. ఇప్పటికీ యూదుల్లో కొంతమంది యేసుక్రీస్తు అని నమ్మలేదు. ఆ ప్రాంతానికి మీరు వెళ్ళి ఇజ్రాయెల్ దేశంకి వెళ్ళి మరి చాలా మందిని ఇంటర్వ్యూ చేశారండి ఒక యాంకర్. ఇంటర్వ్యూ చేసినప్పుడు కొంతమంది ఎలా మాట్లాడుతున్నారంటే వారెంత అహంకారులంటే హూ ఈజ్ జీసస్ అంటున్నారండి. అంటే వారి మతమే వారికి ఎక్కువ. ఆ కాలంలో కూడా క్రీస్తుని నమ్మలేదు. ఈ కాలంలో కూడా క్రీస్తుని నమ్మలేదు. గానీ కొద్దిమంది నమ్మారండి. వారే వారి వారసులు. క్రైస్తవులుగా మరి కొద్దిమంది ఉన్నారు. నేటికి కొద్దిమంది మారుతున్నారు. ఎవరు మారట్లేదని నేను అనట్లేదు. కానీ అనేక మంది మారలేని వారుగా ఉన్నారండి. అందుకే దేవుని కోపం ఇంకా వారి మీద కుమ్మరించబడుతుంది. ఎందుకంటే దేవుడు వారిని తీసుకొచ్చి మనతో అన్ని జనులతో అంటి కట్టేశాడు. కలిపేశాడు ప్రపంచ ప్రజలందరినీ ఏకం చేసిన ఉభయులను ఏకము చేసినని ఉంటాడు. గలతీ పత్రిక 6:6 యేసుక్రీస్తు వారు వచ్చి ఉభయులను ఏకం చేశాడు. ఇరు వర్గాల వారిని కలిపేశాడండి. ఆయన మధ్యవర్తి కదండి. సమాధాన అధిపతి కదా. ప్రపంచ ప్రజలందరి పాపాల కోసం ఆయన వచ్చాడు కదా. ఆ విషయాన్ని చెప్తూ ఇస్రాయేల్ మధ్యన ఆయన పుట్టి వారిని వీరిని ఏకం చేసాడు. ఒకప్పుడు ఇస్రాయేల్ అన్యజనులతో సాంగత్యం చేసేవారు కాదు. అలాగే నిబంధనలు ధర్మశాస్త్రం ఇశ్రాయేలుకి మాత్రమే వారే పాటించాలి. అన్ని జనులు పాటించాల్సిన అవసరం లేదు. దేవుడి వరకు ఇవ్వలేదు. ఈరోజు ప్రతి ఒక్కరూ క్రొత్త నిబంధన పాటించి తీరాలి. మరి పౌలు గారు అదే చెప్తున్నారు. నేను విశేష ఆసక్తి గలవాడిని, నా స్వజాతీయుల్లో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతంలో ఆధిక్యత నొందితినని నా నడవడిని గురించి మీరు వింటరి. ఆధిక్యత నొందిన వాడిగా ఉన్నాడట తన వయసు వారిలో. కాబట్టి పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ఎలా ఉన్నారంటే యోధా మత పెద్దలు పెట్టిన పారంపర్య ఆచారాల్లో మునిగిపోయి ఆ మతానికి వ్యతిరేకులైన వారందరినీ అనేక హింసలు పెడుతూ ఇదే ఉండాలి, ఇదే గొప్పదని ఆ విధంగా మత పిచ్చితో ఆ యొక్క మతం మీద ఆపేక్ష ప్రేమతో కూడా ఆయన చేశాడండి. చంపేసేవాడు. మత్తయి సువార్త 15:6-9 చూస్తే మత్తయి సువార్త 15:6-9 చూస్తే మీరు మీ పారంపర్య ఆచారం నిమిత్తమే దేవుని వాక్యమును నిరర్ధకం చేయుచున్నారు. అంతే కదండి. మన పారంపర్య ఆచారాలే మనకి ఎక్కువ. దేవుని వాక్యాలు కూడా పక్కన పెట్టేస్తాం. అంతే కదండి. వాక్యంలో ఏముంది? ఆ విధంగా మనం మన జీవితాల్ని లేదా మనం ఏదైనా కార్యం చేసిన ఇంట్లో మనం ఏది చేసినా దేవుడు చెప్పిన ప్రకారం మనం చేద్దాం అనుకుంటామా? అనుకోమండి. ఏంటి ఏదైనా ఫంక్షన్ చేసుకునేటప్పుడు దేవుడు ఎవరిని పిలవమన్నాడండి? కుంటివారిని, గుడ్డివారిని, బీదలను, అంగవిహీనులను పిలవండి. ప్రత్యుపకారం వారు మరలా మీకు చేయలేరు. మీ ఫలం ఉంటుంది మీకు పరలోకంలో అన్నాడు. కానీ మనం ఏం చేస్తామండి? ఫంక్షన్లు పెట్టుకొని ఉన్నవారికే పెడతాం. నీకు ఇచ్చిన వారికే నువ్వు ఇచ్చినట్లే మీకేమి ఘనము అంటాడు. ఎవరైనా బైబిల్ పద్ధతిలో బైబిల్ యొక్క ఇవి పాటిస్తామండి? పాటించం. ఎందుకంటే వాటికంటే మనం దేవుని వాక్యాన్ని కూడా మన ఆచారాలే మన ఇష్టాలే మనకు ముఖ్యం. లోకంలో మనుషులు పెట్టినవే మనకు ముఖ్యం. దానికోసం అవసరమైతే వాక్యాన్ని కూడా నిరర్ధకం చేసేస్తా ఉంటాయి. యూదులు కూడా అంతేనండి. యూదా మతస్థులు అంతేనండి. వేషధారులారా ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుదురు గాని హృదయం నాకు దూరంగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించున్నారు. చూడండి, వ్యర్థమైన ఆరాధన. ఈ రోజు కూడా చూడండి, వర్షిప్ వారియర్స్ అంట. ఎన్నో పదాలు మనం వింటూ ఉంటాం. అసలు ఆరాధన అనే దానికి అర్థం యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత తెలిసిందండి ప్రపంచానికి. పనే ఆరాధన, పూజ, పని ఆరాధన. మనం దేవుని కొరకు బలి అయిపోవడమే ఆరాధన. అంటే మన శరీరాన్ని దేవుని కొరకు ఖర్చు పెట్టడం, మన ఆలోచనలు దేవునికి ఇవ్వడం, మన నడతలు దేవునికి ఇవ్వడం, మన కష్టార్జితం దేవునికి ఇవ్వడం, మనం దేవుని కొరకు చేయడం, ఆలోచించడం, పని చేయడం అన్నీ వస్తాయండి బలవడం అంటే. ఇదే ఆరాధన. దేవుని మీరు ప్రేమిస్తారంటే ఇలా చేయాలని దేవుడు కోరుకుంటుంటే వీళ్ళేం చేస్తున్నారు? వ్యర్థమైన ఆరాధన. అంటే పెదవులతో గనపరుస్తారు అంతే, ఏం చేయరు, ఏమివ్వరు. ఎజ్జివాడికి లేనివాడికి అంత ఆహారం పెట్టరు. దేవుని మాత్రం దేవా 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 అంటారు కదా. దేవా నువ్వు మా తండ్రివి. దేవుడికి అది ఇష్టమా చెప్పండి? కనుక వ్యర్థంగా ఆరాధిస్తున్నారని దేవుడు చెప్పేశాడండి. యెషయా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరియే. చూడండి, ఇవన్నీ ఇప్పుడు మాటలు కాదు, యేసుక్రీస్తు వారు రాశారు. యేసుక్రీస్తు వారి కంటే ముందు మరి ప్రవక్తల చేత కూడా దేవుడు రాయించాడు. అంటే అనాదిగా అన్నిసార్లు రాయిస్తూ వచ్చినా కూడా మరి ఏమైనా మార్పు అనేది ఉందా అంటే మరి గొప్పవారమని చెప్పుకుంటున్నారు, జ్ఞానవంతులు అని చెప్పుకుంటున్న వారు కూడా ఇప్పటికే క్రీస్తుని నమ్మక మరి ఇది మతం అనే మత్తులో ఉండిపోతున్నారంటే అలాంటి వారిని ఎవరు మార్చగలరు చెప్పండి? అలాంటి వారికి ఎలా చెప్పాలి చెప్పండి? కాబట్టి ఎంతో జాగ్రత్తగా మనం వాక్యాన్ని నేర్చుకోవాల్సిన అవసరత ఉంది.
మరి దేవుడిచ్చిన ధర్మశాస్త్ర ఆజ్ఞలు పాటించరు గాని ఈ శాస్త్రులు పరిచయలు మనుషులు పెట్టిన పద్ధతులు వంశ పారంపర్యాచారాలు కల్పించుకుని వాటినే చేయొచ్చు. మరి వారు వ్యర్థంగా ఆరాధిస్తున్నారని యోధా మత పెద్దలు పౌలు గారు కూడా ఇలాగే బోధించడంతో పౌలు గారు కూడా యోధా మత వ్యాప్తి కొరకు పాటుపడినట్లుగా మనం చూస్తాం చరిత్రలో. మార్క్స్ వార్త 7వ అధ్యాయం మొదటి 8 వచనాలు కూడా మనం చూస్తే, మార్క్స్ వార్త 7వ అధ్యాయం మొదటి 8 వచనాల్లో కూడా చూస్తే, యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను శాస్త్రుల్లో కొందరును ఆయన యొద్దకు వచ్చి ఆయన శిష్యుల్లో కొందరు కడుగని చేతులతో భోజనం చేయడం చూచి యేసుక్రీస్తు అని ప్రశ్నిస్తున్నారు. ఏంటి మరి యోధుల ఆచారాలు మనం చూస్తే చాలా ఉంటాయి కదా. లేవి కానీ ద్వితీయోపదేశ కానీ సంఖ్య కానీ చదివినాడు బాబాయ్ చిన్నప్పుడు అర్థమయ్యేది కాదు. బాబు ఏంటి బాబు ఈ బలులేంటి, ఇవ్వడం ఏంటి, కడుక్కోవడాలు ఏంటి, గిన్నె కడగమంటాడు, ఇలా చేయమంటాడు, ఆంత్రములు వేరు చేయమంటాడు, మరి కొంకులు గల ముళ్ళతో తీయమంటాడు, అలాగే ఆ పస్కా పండుగ ఎలా చేయాలో దేవుడు విధి విధానాలను వ్రాయిస్తున్నప్పుడు ఎంతో మనకైతే ఇప్పుడైతే కష్టంగా ఉంటాయండి. కానీ వాళ్ళు చేశారు కొంతమంది. మరి ఈ ఆచారాలు అవి దేవుడు తీసివేశానని చెప్తుంటే యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత వాళ్ళకి అర్థం కాక మరి మార్పు అనేది హృదయంలో మారు మనసు పొందుడనే మొట్టమొదటి మాటతో ఆయన సువార్త ప్రారంభించాడు. బాప్తిస్మిచ్చి యోహాను గారు కానీ యేసుక్రీస్తు వారు కానీ ఆయన మాటల్లో మొట్టమొదటి మాట ఏంటండి, పరలోక రాజ్యం సమీపిస్తుంది, మారు మనసు పొందండి. అంటే మారు మనసు లేదా అంతవరకు వాళ్ళకి దేవుని పిల్లలుగా పిలువబడుతున్నారు కదా. లేదండి, క్రొత్త నిబంధన మీతో దినములు వచ్చుచున్నవి, నిబంధన మారుస్తాను, క్రొత్త మార్గాన్ని మీకు ఇస్తాను, ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ ధర్మశాస్త్ర మార్గంలో మీరు నడవవలెను అంటాడు. ధర్మశాస్త్రం మార్గం. ఈరోజు మనకి ప్రభుత్వం చట్టం రాసింది కదండి, రాజ్యాంగం. అది ఏంటనుకుంటున్నారు? మార్గం. ఆ మార్గంలో ఆ చట్టంలో కాన్స్టిట్యూషన్ లో కొన్ని ఉంటాయండి. మరి ఒక రోడ్డు నిబంధనలు మనం చూస్తే రోడ్డుకి ఎడం వైపునే నడాలి, అదొక రూల్ అంటే మార్గం. అలా మనం చేస్తేనే అనకూడదు. కానీ మనం ఎడం వైపు వెళ్తున్న యాక్సిడెంట్ అయింది అనుకోండి, మనకి డబ్బులు వస్తాయి, లేదా మనకి శిక్ష పడదు. అదే మనం రాంగ్ రూట్ లో వెళ్తున్నాం అనుకోండి, కుడివైపు నడిస్తే యాక్సిడెంట్ అయింది, పట్టించుకోరు. అంటే ఆ మార్గంలో మనం నడుస్తేనే సేఫ్, మనం భద్రంగా ఉండాలనే రాజ్యాంగం రాయబడింది. రాజ్యాంగం ఎన్నో హక్కులు ఇచ్చింది, ఎన్నో మార్గాలు సూచించింది. అంటే ప్రతి మనిషి జాగ్రత్తగా బ్రతకాలని పెద్దలైన వారు రాస్తారు. మరి మన దేవుడు, మన తండ్రి మనకి మార్గాల్ని సూచిస్తే వీరేం చేస్తున్నారు తెలుసా? ఆ మార్గాల ద్వారా వారి హృదయాల్ని, వారి జీవితాల్ని మార్చుకోవాల్సింది. ఎదుటి వారికి బాధ కలిగించే వాటిగా వాటిని తిప్పేశారండి. అంటే చేతులు కడుక్కొని భోంచేయలేదని ప్రశ్నిస్తున్నారు, కానీ వారి హృదయం ఎలాగుందంట? మనం అనేక మాటలు మనం చూస్తాం, ఎక్కువైపోతాయి. మీ హృదయము అజితేంద్రియత్వంతో నిండిపోయింది, దోపుతోనూ అజితేంద్రియత్వంతో నిండిపోయింది. అంటే చెత్తతో నిండిపోయింది మీ హృదయం అంటాడు. నువ్వు చేతులు కడిగావు, మాటికి చేతులు కడుగుతారు. మరి కొన్ని మనం అన్యుల్లో కూడా కొన్ని క్యాస్ట్లో మనం చూస్తే చేతులు కడుగుతారు. ఎవరైనా వచ్చినాడు, మరి వేరే క్యాస్ట్ వాళ్ళు వచ్చినాడు, వారు వేసిన అడుగుల్లో కూడా నడవరు, వాళ్ళు వెళ్ళిపోగానే ఇల్లు కడిగేస్తారు. శవం ఉంటే ఇల్లు కడిగేస్తారు, శవం ఉంటే భోంచేయరు. ఎన్నో ఆచారాలు పెట్టుకున్నారు కదండి ఈరోజు మనుషుల్లో. ఏంటి అవన్నీ చేస్తున్నారు కదా. మరి ఇవన్నీ చేస్తున్న మనుషులు హృదయాలు ఎలా ఉన్నాయని చూస్తే హృదయాలు బాలేవండి. కనుక చేతులు కడగలేదని మీరు అడుగుతున్నారే, యేసుక్రీస్తు కౌంటర్ వేస్తున్నారు. మీ శిష్యులేటి చేతులు కడగలేదు, చేతులు కడగడం మంచిదే, కానీ ఒక్కొక్కసారి అవలేనప్పుడు ఏం చేస్తారండి? యుద్ధంకి వెళ్తాం, యుద్ధంలో వెళ్ళినప్పుడు చేతులు కడుక్కొని మొహం కడుక్కొని అక్కడ తింటామండి. ఆకలి వేసినప్పుడు ఆకలి రుచి ఎరగదంట, నిద్ర సుఖమెరగదు. ఏంటి కష్టపడి పని చేసిన వాడు చూడండి, ఎక్కడ పడితే పడుకుని పోతాడు. నిద్ర వచ్చింది అనుకోండి, మనకు కూడా ఎలా ఉంటది? ఇంకేం ఆలోచించి ఎక్కడ పడితే పడుకుని పోవాలి అనుకుంటాం. అలాగే పేదవారు ఏం చేస్తారు? ఎక్కడ పడితే పడుకుని పోతారు, అంతే. వారికి ఇల్లు పొల్లు ఉండదు. ఇక్కడ ఇది ఎందుకు చెప్తున్నానంటే, కడుక్కోవడమే, చేతులు కడగలేదని పై ఆచారం చూస్తున్నారు, కానీ వారి హృదయాలు కడుక్కోవట్లేదని యేసుక్రీస్తు బాధపడుతూ చెప్పడం జరుగుతుంది. అపవిత్రమా చేతులు? ఏవ అపవిత్రం? చేతులతో తప్పు చేస్తే ఆ చేతులు అపవిత్రం, కానీ కడుక్కోకపోతే అపవిత్రం కాదు. ఒకసారి అవ్వదు. అప్పుడు ఏం చేస్తారు? లేదు కడుగుకుంటే గాని దేవుడు పరలోకం విను అన్నాడా? శుభ్రంగా ఉండడంలో తప్పు లేదండి. అయితే శుభ్రత వద్దా అంటే శుభ్రంగా ఉండడం కోసం ఇక్కడ చెప్పట్లేదండి. వాళ్ళు ఏది చూస్తారంటే మనుషుల్లో
వారు చూడవలసిన యాంగిల్ ఏంటంటే వారి హృదయాన్ని మార్చుకోవట్లేదు, కానీ ఎదుటి వారి చేస్తున్న ఆచారాలే వాళ్ళ ఆచారాలు చేయట్లేదని ప్రశ్నిస్తున్నారు తప్ప మరి వారి యొక్క మనసుని కడుక్కోవట్లేదు అనేది దేవుడు అక్కడ యేసుక్రీస్తు వారు అక్కడ చెప్పడం జరుగుతుంది. వారి సూత్రాలు ఆచారాలు అన్నీ ఏంటి? ఆరోగ్య సూత్రాలు, శరీరానికి సంబంధించినవే. మంచిగా చేతులు కడుక్కుంటే ఆరోగ్య సూత్రం వల్ల నువ్వు పరలోకం వెళ్తావా? లేదు. మన ఆత్మని కడుగుకుంటేనే మనం పరలోకం వెళ్తాం. మనం చేతులు కడుక్కొని శుభ్రంగా స్నానం చేయడం వల్ల, అలా జీవించడం వల్ల పరలోకం వెళ్తామండి? కాదండి, కాదు. కనుక ఏది ఆలోచించాలో అది ఆలోచించలేకపోతే యేసుక్రీస్తు వారు చెప్పిన మాటల్లో ఆంతర్యాన్ని మనం గ్రహించలేకపోతున్నాం అండి నేటికి. మరి పౌలు గారు ఇవన్నీ నేర్చేసుకున్నారు, ఇవే ముఖ్యమని అనుకుంటున్నారు, మరి దేవునికి విరోధిగా మారిపోయారు. మరి తర్వాత కాలంలోకి వచ్చేసరికి పౌలు గారు ఎలా మారిపోయారంటే అవసరమైతే ప్రాణాలు ఇచ్చేవారిగా మారిపోయారు. ప్రాణాలు తీసిన ఆయనే ప్రాణాలు ఇచ్చేవాడిగా మారిపోయారు. విశేష ఆసక్తి యోధా మత పెద్దల పట్ల, అలాగే యోధా మతం పట్ల ఆసక్తి కలిగిన ఆయనే మరి క్రైస్తవ్యం పట్ల ఆసక్తిని పెంచుకొని తనకున్నదంతా పెంటతో సమానంగా ఎంచుకున్న వాడిగా మారిపోయాడంటే మార్గం ఎంతగా మార్చేసిందండి. ఈరోజు చూడండి, తాగుబోతులు, తిరిగిపోతులు, ఒకప్పుడు రౌడీలుగా ఉన్నవారు కూడా క్రీస్తు మార్గంలోకి వచ్చిన తర్వాత మేము మారిపోయామండి, క్రీస్తు మమ్మల్ని మార్చారండి, ఆయన మాటలు మమ్మల్ని మార్చాయండి, బైబిల్ మమ్మల్ని మార్చిందండి అని చెప్పడం మనం సాక్ష్యాలు వింటూ ఉంటాం. నిజమే, మార్గం అనేక మందిని మారుస్తుంది. మరి అది కదా మనం స్వీకరించాలి. ప్రపంచ ప్రజలందరూ ఆ మార్గంలోకి వస్తే కదా అందరూ మార్పు అనేది వస్తుంది. అలాంటి పిల్లలే కదా దేవునికి కావాలి. అందుకే కదా దేవుడు ఇచ్చాడు, అందుకే కదా క్రీస్తుని పంపించాడు, క్రైస్తవులుగా ఆయన నమ్ముడి ద్వారా మార్చుతున్నాడు. అర్థమవుతుందండి. దేవుని యొక్క ఆలోచన ఒకటైతే మనుషులు కొంతమంది ఆ మార్గాన్ని మూసేస్తున్నారండి, త్రిప్పేస్తున్నారండి. కాబట్టి మనం చేస్తున్న పనులు, మనం చేస్తున్న మాటలు దేవునికి అంగీకారంగా ఉన్నాయా లేదా అనేది మనం పరిశీలించుకోవాలి. అపోస్తుల కార్యాలు 9:1 చూస్తే, అపోస్తుల కార్యాలు 9:1 చూస్తే పౌలు గారు మతంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారంటే, పౌలు గారుగా మారక ముందు సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు, హత్య చేయటయు తనకు ప్రాణాధారమైనట్టు. అంటే చంపకపోతే ఉండలేడట, బెదిరించకపోతే ఉండలేడంట అండి, అలాంటి వాడిగా ఉన్నాడటండి. అలాగే 8:1 అపోస్తుల కార్యాలు 8:1 కూడా చూస్తే, ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగిందటండి క్రైస్తవ్యానికి, సంఘానికి. మరి అపోస్తులు తప్ప అందరూ యోధియా సమరయ దేశములకు చెదిరిపోయారంట. భక్తిగల మనుషులు స్టెఫెన్ను సమాధి చేసి అతన్ని గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింటా జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకుని పోయి చెరసాల్లో ఈడ్చుకొని పోవడమే కాకుండా స్త్రీలని పురుషుల్ని జైల్లో వేయించేవాడట. ఇంకా సంఘమును పాడు చేయుచుండెను. చూడండి, ఉందో లేదో అపోస్తుల 8:1. సంఘానికి హింస కలిగితే అందరూ చెదిరిపోయారు. పైగా పౌలు గారు ఏం చేస్తున్నారు, ఇంకా కొద్దిమంది ఎక్కడైనా రహస్యంగా మరి ప్రార్థించుకుంటున్నా, వారు దేవుని మాటలు చెప్పుకుంటున్నా, అలాంటి వారి ఇంటింటికి వెళ్ళి కూడా చూడండి హౌస్ ప్రేయర్స్ ఉంటాయి. మరి ఈరోజు కూడా కొన్ని ఛత్తీస్గఢ్, బెలాయ్ అటు సైడ్ ప్రాంతాల్లో మనం చూస్తే, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ అటువంటి ప్రాంతాల్లో చూస్తే ఇంట్లోకి వెళ్ళి కూడా ప్రార్థిస్తున్న వాళ్ళని కొట్టి, రక్తాలు వచ్చినట్టు కొట్టి, వాళ్ళ ఇంట్లో వారిని ధ్వంసం చేసి, లేదా సంఘాల్లో చర్చెస్ లో దూరి ఆ యొక్క సిలువని కొట్టడం, గోడలను చెదగొట్టడం, పాస్టర్లను కొట్టడం, ఎన్నో చేస్తున్నారు కదండి. అలాగే పౌలు గారు కూడా మరి ఇలా చేసేవారటండి. మతంలో ఉన్నప్పుడు సంఘాన్ని పాడు చేయుచుండెను అని ఉంది ఆయన కోసం. మతం అనే మత్తు ఎలా మార్చేసిందంటే ఉన్మాదిగా మార్చేసింది పౌలు గారిని. ఎంతటి భయంకర కార్యాలు చేయడానికని వెనుకాడని వాడిగా మారిపోయాడు. అందుకే అలాంటి వాడిని దేవుడు పట్టుకున్నాడండి, దేవుడు దర్శనం ద్వారా పట్టుకున్నాడు. మరి పాత నిబంధన కూడా మార్గమేనా? యోధా మతం అనే వాళ్ళు పెట్టుకున్నారు తప్ప దేవుడు ఎక్కడ పెట్టలేదు. దేవుడు పెట్టాడా అంటే చూస్తే పాత నిబంధనలో కూడా దేవుడు తను ఇచ్చిన ధర్మశాస్త్రం కోసం ఎటువంటి అభిప్రాయం కలిగి ఉన్నాడో మనం యెషయా గ్రంథం 30:21 చూస్తే, యెషయా గ్రంథం 30:21 మనం చూస్తే, ఇదే త్రోవ, దీనిలో నడుగుడి, త్రోవ, వే, మార్గం. త్రోవ అంటే వే, మార్గం. అర్థమైందండి? ఇదే త్రోవ, దీనిలో నడుగుడి అని చెప్తూ యెషయా గ్రంథం 35:8 మనం చూస్తే, యెషయా గ్రంథం 35:8 చూస్తే, మరి
రాజమార్గం ఏర్పడును. మీరు ఈరోజు ధర్మశాస్త్రం పాత ధర్మశాస్త్రం ప్రకారం మీరు ఉన్నారు కదా, మీకు రాజమార్గం వేస్తాను, అది పరిశుద్ధ మార్గం అనబడుతుంది అంటున్నాడు. అంటే రాబోయే క్రొత్త నిబంధన మార్గం కోసం క్రొత్త ధర్మశాస్త్రం ఇవ్వబోతున్నాననే విషయాన్ని దేవుడు ఏదైనా ముందుగా ప్రవచించే కదండి, ముందుగా ప్రవక్తలకి చెప్పే కదండి ఇశ్రాయేలుకి తెలియచేసేవాడు. దేవుడన్ని ముందుగా యేసుక్రీస్తు వారి కోసం వ్రాయించి కదండి రప్పించారు యేసుక్రీస్తు వారిని. భవిష్యత్తు ముందుగా ఎంతో మంది ప్రవక్తలు ప్రవచించారు కదండి. కాబట్టి రాబోయే క్రొత్త నిబంధన కోసం, క్రీస్తు మార్గం కోసం కూడా దేవుడు ముందుగా మరి యెషయా గారి ద్వారా రాయిస్తూ, అది ఏ మార్గం అంటే రాజమార్గం. చూడండి, రాజులని యాజక సమూహం అని మనల్ని చేశాడు. మనం నడిచే మార్గం రాజమార్గం. అలాగే మనల్ని పరిశుద్ధులని కూడా అంటారు. పౌలు గారు పత్రికలు రాస్తూ పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ పరిశుద్ధులైన ప్రియులకు వందనములు చెప్పుచున్నాను అంటాడు. అంటే మనం పరిశుద్ధులము, క్రీస్తు మార్గం ద్వారా, క్రీస్తు రక్తం ద్వారా మార్చబడ్డాం కదా, పరిశుద్ధులు క్రైస్తవులు. మనం నడిచే మార్గం పరిశుద్ధ మార్గం అనబడును. చూసారండి, ఈ మాట పాత నిబంధనలు ఉందండి, మార్గం అని. పరిశుద్ధ మతం మీకు ఇస్తాను, క్రీస్తు అనే మతం, నేను క్రైస్తవం అనే మతాన్ని ప్రవేశపెడతాను, నా పిల్లలైన ఇశ్రాయేలీయులారా అని దేవుడు ఎక్కడని చెప్పాడండి? చెప్పలేదండి. కాబట్టి పౌలు గారు ఇవన్నీ అర్థమైపోయాయినా మరి ఆయన స్టెఫెను చావు కూడా ఆ కాలంలో సమ్మతించినట్టుగా మనం అపోస్తలుల కార్యాలు 7:60 చూస్తాం. 7:60 స్టెఫెను గారు ఆయన అగపరిచిన జ్ఞానం ముందు ఎవరు నిలవలేకపోయేవారటండి. పరిశుద్ధాత్మతో నిండుకున్న మంచి ప్రవర్తన కలిగిన వారిలో 7గురిలో ఒకడండి స్టెఫెను. అపోస్తులైన 12 మంది వారికి అసిస్టెంట్లుగా లేదా వారికి సహాయకులుగా 7గురు నియమించుకున్నారంట సంఘంలో పరిచయం చేయడానికి. ఇంకా అప్పటికి పౌలు గారు రాలేదు. పౌలు గారు యోధా మతంలో అందరిని చంపుకొని తిరుగుతున్నారు. అటువంటి తరుణంలో స్టెఫెను గారిని రాళ్లతో కొట్టి చంపిన తర్వాత ఆ స్టెఫెను చావు దగ్గర ఆ సౌలు గారే ఉన్నారటండి. సమ్మతించాడట చచ్చిపోతుంటే ఆయన కూడా. అంటే ఆయన కూడా పాత్ర ఉంది. భక్తులైన వారు చావులో కూడా ఆయన పాత్ర ఉంది. అప్పటికి భయంకరమైన మారణహోమం సృష్టించాడు. కాబట్టి అక్కడ ఆయన ఎలా ఉన్నాడు అనేది కూడా ఆయన వ్రాస్తున్నాడండి. చూసారా అండి, మనం మారిన తర్వాత మన పాత బ్రతుకు మర్చిపోతాం, తెలియచేయం. కానీ ఇక్కడ తెలియచేయడం అవసరం. ఈరోజు లోకానికి తెలియజేయడం అవసరం. అందుకే ఆయన అంతకు ముందు ఎలా ఉన్నారో, యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న తర్వాత ఎలా ఉన్నారో, మరి ఆ రోజు మరి గుర్రం మీద దమస్క్ అనే పట్టణానికి వెళ్తున్నాడు అండి, అక్కడ ఉన్న క్రైస్తవుని హింసించడానికి. అధికార పత్రాలు పొంది మరి వెళ్తున్నాడు. మెజిస్టీరియల్ పవర్స్ అంటారు. అంటే నేను పలానా ప్రాంతం వెళ్ళి అక్కడ ఉన్న క్రైస్తవులు నేను హింసిస్తాను, నాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి వారి యొక్క పెద్దల దగ్గర పవర్స్ తీసుకొని వెళ్తున్నాడండి. అటువంటి సమయంలో కదా ఘోరం మీద పడిపోవడం, కళ్ళు పోవడం, యేసుక్రీస్తు వారు మరి ఆయన స్వరం వినబడడం కనబడుతుంది, మనకి బైబిల్ గ్రంథంలో ఉంటది. మరి అప్పుడు అననీయ అనే ప్రవక్త వచ్చి సౌలు గారి కోసం ప్రార్థించడం, అప్పుడు పౌలుగా పేరు మార్చబడడం, తర్వాత ఆయన మరి అరేబియా దేశానికి అరణ్యానికి వెళ్ళిపోవడం, అక్కడ బలపరచబడడం, ఆ తర్వాత అటు పిమ్మట ఆయన అపోస్తుల దగ్గరికి రావడం, వారు తమ కుడి చేతినిచ్చి సర్టిఫై చేయడం, 13వ అపోస్తులుగా అన్ని జనులకు నేను అపోస్తులుగా నియమించబడ్డానని చెప్పడం, దేవుడు నన్ను అన్ని జనులకు భూదిగంతముల వరకు సాధనంగా నన్ను వాడుకోబోతున్నాడు అని చెప్పడం, ఇవన్నీ వారు యాక్సెప్ట్ చేశారండి. పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారికి చెప్పిన దేవుడే అపోస్తులు కూడా తెలియజేశాడు, ఈ వ్యక్తి వస్తున్నాడు, మిమ్మల్ని మీరు చేర్చుకోండి అని ఒక అననీయ ప్రవక్తకి చెప్పడం జరిగింది. ఎందుకంటే వారు భయపడిపోతున్నారండి. బాబోయ్, అతని దగ్గరికి వెళ్ళి నేను బాప్తిస్మం ఇవ్వాలా తండ్రి, అతను చంపేవాడు, అంటే వాడు మారాడు, నువ్వు వెళ్ళు అని చెప్పడం జరుగుతుంది దేవుడు. చూసారా దేవుడు ఎంత గొప్పవాడు. అంటే వారు నమ్మట్లేదు ఆయన్ని. ఒక వ్యక్తి మారాడు అన్నా వీరు వెళ్ళడానికి భయపడిపోతున్నారంటే ఎంత భయంకరుడో సౌలు అనే పౌలు కోసం దేవుడు రాయిస్తున్నాడు. ఎప్పుడైతే దేవుడు చెప్పాడు కాబట్టి అన్నయ్య అనే ప్రవక్త వెళ్ళడం, ఆహారం పెట్టి బలపరచబడడం, కన్నుల మీద ముట్టి ప్రార్థించడం జరిగిన తర్వాత పౌలు గారికి కళ్ళు వస్తాయండి. అప్పుడు ఆయన పొరల వంటివి రాలగా 3 రోజులు కళ్ళు లేకుండా ఉంటాడు. దేవుడు ఆ విధంగా ఆయనతో మాట్లాడతాడు. దేవుడు ఆ విధంగా ఆ కాలం మరి ఆ విధంగా దర్శనాలు వచ్చే తర్వాత పౌలు గారికి వచ్చిన విశేష దర్శనాల తర్వాత ఇంకెవరికి రావడం ఆగిపోయండి. ఈరోజు పౌలు గారిలా మనకి వస్తాయి అనుకుంటే పొరపాటు. ఆయన అనేక మందిని నడిపించాలి, ఆయన దేవుని కొరకు బలైపోవాలి, ఆయన అనేక మందికి సాక్షిగా ఉండాలి, దేవునికి సాక్షిగా ఉండాలి,
ఆయన కార్యాలు అందరికీ తెలియచేసి దేవుని పట్ల విశ్వాసం గలవారుగా అనేక మంది తీర్చిదిద్దాలి. పరిశుద్ధాత్మ ప్రేరణతో ఎన్నో మాటలు దేవుని కొరకు మర్మాలు వ్రాయించాలి ఆయన చేత. ఆయన గొప్పవాడు, గొప్పగా ఆయన చేత రాయించాలని దేవుని సంకల్పం అండి. 14 పత్రికలు రాయించాడు. అందుకు దేవుడు ఆయనకి దేవ దర్శనాలు ఆయన పొందాడు. మరి ఆయనకి చెప్పబడినవన్నీ ఆయన రాసేసారు. ఇంకా రాయబడవలసినవి చెప్పాల్సినవి ఏమీ లేదు. ఎందుకంటే ప్రకటన గ్రంథం 18:18లో 20:18లో అంటాడు, ఇంకా ఈ గ్రంథమునకు ముద్ర వేయవలదు, దీంతో ఏది కలపకూడదు తీయకూడదు అంటున్నాడు. అంటే అర్థం ఏంటండి? అన్ని వ్రాసేసాను, ఇచ్చేసాను, ఇంక మీరు కలపకండి, సున్నాయన్ను పొల్లెన్ను కలపకూడదు. అలాగే ఎఫెసీ 3:6 అనుకుంటా, 6:3లోనే గాని ఒక మాట ఉంటదండి. పౌలు గారు దేవదర్శనం ద్వారా నాకు దేవుని మర్మాలన్నీ దేవుడు నాకు తెలియచేశాడు. నేను వ్రాసాను, మీరు దాన్ని చదివి గ్రహించండి, తెలుసుకోండి అంటున్నారు. మళ్ళా మీకు దర్శనం ఇచ్చి దేవుడు రాయిస్తాడు అనలేదు. నేను రాసిన మీరు చదివి తెలుసుకోండి అంతే. దేవుడు నా చేత రాయించాడంటే ప్రపంచ ప్రజలకు, క్రైస్తవులుగా మారిన వారికి అందరికీ దేవుడు ఆ వ్యక్తిని సాధనంగా ఎంచుకుని, ఒకప్పుడు క్రైస్తవుని చంపిన వ్యక్తినే దేవుడు చూడండి ఎలాగైనా నిజంగా మనం మారితే కనుక మనల్ని వాడుకోవడానికి సిద్ధంగా ఉంటాడండి. మనం ఎలాంటి వారమైనా, ఎటువంటి స్థితిలో ఉన్నా దేవుడు మనల్ని మార్చుకోగలడు, వాడుకోగలడు. మీకు చాలాసార్లు చెప్పాను, ఒకప్పుడు మాట్లాడడానికి భయపడే మేము, జ్ఞానం లేని మమ్మలను దేవుడు తన వాక్యాన్ని నేర్పించి తన జ్ఞానం ఇచ్చి ఎప్పుడైతే నమ్మామో, నేర్చుకున్నామో గొప్పగా తీర్చిదిద్దాడండి. ఈరోజు మాకంటే పెద్దవాళ్ళకి, మాకంటే బాగా చదువుకున్న వాళ్ళకి, మాకంటే బాగా ఉన్న వాళ్ళకి మేము చెప్పగలుగుతున్న వారు మన మాటలకి, అంటే దేవుని మాటలేనండి, మా మాటలు సొంత మాటలు కాదు, దేవుని మాటలు చెప్తున్నప్పుడు ఆశ్చర్యపోతున్నారు అంటే అర్థం ఏంటి? మాటలు వినడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారంటే అర్థం ఏంటండి? దేవుడు ఇచ్చిన ఆధిక్యత కాదా? దేవుడు మనల్ని వాడుకుంటాడు. అలాగైనా ప్రతి ఒక్కరూ ఆయన సాధనమే, ప్రతి ఒక్కరూ వాడబడాలి. ప్రతి ఒక్కరూ తల్లి గర్భంలో పడ్డామంటే ఆయన పనికి ప్రత్యేకపరుచుకున్నాడు అని అర్థం. పౌలు గారిని మాత్రమే కాదు, ఆ కాలంలో పౌలు గారిని, ఈ కాలంలో మనల్ని. కాబట్టి అదే ఆయన పౌలు గారు చెప్తున్నారు, ఈ కాలంలో నన్ను ఈ విధంగా చేసుకున్నాడు అంటే అర్థం ఏంటి? పౌలు గారినే ఎంచుకున్న దేవుడు పక్షపాతి కాదు, అందరినీ ఈ విధంగా ఎంచుకుంటాడు. వారు ఈ విధంగా పని చేశారు, ఎంచుకున్నందుకు వారు ఎలా చేశారని దేవుడు చూపిస్తూ చరిత్రను రాయించడం జరిగిందండి. మనం కూడా అది నేర్చుకుంటున్న, మనం ఏదో కడతా వాక్యాలుగా పైపైన చదవడానికి కాదు మనం నేర్చుకుంటున్నది. అర్థమైందండి? పాత నిబంధన కాలంలోనే క్రొత్త నిబంధన ఇస్తానని చెప్పడం జరిగింది. ఆ పాత నిబంధన కూడా మార్గం అని దేవుడు రాయించడం జరిగింది. అదే యెషయా గ్రంథం 30:21లో ఈ రిఫరెన్స్ అండి ఈ పాఠానికి. యెషయా గ్రంథం 35:8లో రాజమార్గం ఏర్పడును అని చెప్తూ అక్కడ ఒక మాట ఉంటదండి, అది దాన్ని పొందిన వారికే గాక మరెవరికి చెందదు. క్రైస్తవం అంటే అంతే కదండి, ఎవరు నమ్ముతారో వాళ్ళే క్రైస్తవులకి దేవుడు తీర్చిదిద్దాడు. ఇది బయటికి ఎవరికి కనబడదు, మనకి దేవుడికి, హృదయానికి దేవునికి సంబంధించింది. మన హృదయాన్ని దేవుడు చూస్తాడు. దేవుడు నన్ను చేర్చుకున్నాడని మనం అనుకుంటాం, నమ్ముతాం. క్రైస్తవ్యం నమ్మకం మీద ఆధారపడింది, విశ్వాసం మీద ఆధారపడింది. కనబడిన దేవుణ్ణి, కనబడిన పరలోకాన్ని, దేవదూతల్ని మనం నమ్మి నీటిలో మునుగుతున్నాం, అంతే కదండి. పంచభూతాలు చూస్తున్నాయి, దేవదూతలు సాక్ష్యం ఇస్తాయి, కనతండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, యేసుక్రీస్తు వారు మనం చూస్తారని నమ్మి మనం నీటిలో మునుగుతున్నాం. యేసుక్రీస్తు మనం కళ్ళెదురుగా లేడు, కనబట్టలేదు, అయినా నమ్ముతున్నాం. దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాం. ఆయన మన పాపాల కోసం చనిపోయాడు ఒకనాడు 2000 సంవత్సరాల క్రితం భూమి మీద, నమ్మాం మనం. అందుకే కదా నీటిలో మునుగుతున్నాం, క్రైస్తవులుగా మారాం. అందుకే ఈ మార్గం మీకు ఇచ్చాను కదా, ఈ మార్గం అది దాన్ని పొందిన వారి గాక మరి ఎవరికి చెందదు. ఎవరిని బలవంతంగా మార్చడానికి లేదు, అది ఎవరైతే స్వీకరిస్తారో వారే మార్గంలోకి వస్తారు అని అంటున్నాడు. మనకు మనమే స్వీకరించాలి అని అర్థం. ఎంత అర్థం అండి ఈ మాటలు చదివినప్పుడు. పైపైన చదివేస్తే మనకు అర్థం అవుతుంది కానండి, మరి మీరు కుడి తట్టుకైనా ఎడమ తట్టుకైనా తిరగక ఇదే మార్గంలో నడువుడి, మీకు ఈ మార్గం ఇందులో నడువుడి అని మీకు వినబడుతుంది అంటాడు. ఏంటి మనకెప్పుడండి వినబడింది? దర్శనం అని వచ్చింది ఎప్పుడైనా? లేదండి. ఏంటి వాక్యం మనకి చెప్పబడుతున్నప్పుడు, మనం ఒకప్పుడు అన్యులుగా ఉన్నప్పుడు, లేదా దేవుణ్ణి నిజంగా క్రైస్తవం అంటే ఏంటో తెలియనప్పుడు, మనం ఆచార సంబంధమైన నామకార్థ క్రైస్తవులుగా ఉన్నప్పుడు మనకి కొన్ని మాటలు కొంతమంది ద్వారా వినబడతాయి. అది కరపత్రం ద్వారా, మైక్ ద్వారా, భర్త ద్వారా భార్యకో, భార్య ద్వారా భర్తకో, చుట్టాల ద్వారా, అన్నదమ్ముల ద్వారా, ఎలాగో ఒకలా దేవుడు మనకి తెలియచేస్తాడండి నిజాన్ని. అప్పుడు మనకి ఒక నమ్మకం, ఒక గురి కుదురుతుంది.
ఇది నిజమే, ఇది నేను అనుసరించాలి అనిపిస్తుంది చూడండి, అదేనండి దేవుడు పట్టుకోవడం అంటే. అంతే తప్ప చెవులో స్వరం వినబడుతుంది, రాత్రప్పుడు స్వరం వినబడుతుంది, దర్శనం వస్తుంది, దేవదూతలు వస్తాయి అని మనం అనుకోకూడదండి. ఇప్పుడు ఆ దర్శనాలు ఏవి రావండి. దేవుని వాక్యం వినబడుతుంటే అదే మనకి పిలుపు. అలాగే సువార్త ద్వారా ఆయన మనల్ని పిలిచాడు అంటాడు. మనం బైబిల్ చదువుడు ద్వారా కూడా దేవుడు మనల్ని పిలుస్తాడు. ఎన్నోసార్లు చదువుతాం అర్థమవుతుంది. కొన్నిసార్లు చదివినప్పుడు కొన్నిసార్లు కొన్ని మాటలు మనకు హత్తుకుంటాయి, దాని ద్వారా మనకి అంతవరకు మారం, ఎప్పుడూ చదువుతూనే ఉంటాం ఆ పదాన్ని. కానీ కొన్నిసార్లు మన హృదయంలో మనకు ఆలోచన వస్తూ ఉంటది, అంటే దేవుడు పుట్టిస్తున్నాడు, మార్పు కలిగిస్తున్నాడు, పరిస్థితులు కలిగిస్తూ ఉంటాడు, అదే దేవుడి పిలుపు. ఒకప్పుడు పౌలు గారిని పిలిచాడు కానీ గుర్రం మీద నుండి పడేసి మనకు కూడా అలాగే దర్శనం వస్తూ రూమ్ అంతా వెలుగు నిండిపోయిందండి అని మాటలు అబద్ధాలండి బైబిల్ ప్రకారం. మరి ఇవన్నీ ఎంతవరకు నేను చెప్తున్నాను నిజం అనేది మీరు కూడా ఆలోచించాలి. కాబట్టి దాన్ని పొందిన వారి కుడి తట్టైనా ఎడమ తట్టుకైనా మీరు తిరగకండి, ఇదే త్రోవ ఇందులో నడువుడని వినబడుతుందంటే అర్థం ఏంటంటే మనం చదువుతున్నప్పుడు వింటున్నప్పుడు ఈ మార్గంలో నడువుడని దేవుడు చెప్తున్నట్టుగా మనం భావించాలి. అదే ప్రవచనం మరి మా క్రైస్తవ్యం కోసం యెషయా గ్రంథం 35:8 30:21 దేవుడు చెప్పాడండి. సరే, ఇదంతా ఎలా ఉందంటే ఏదో ఆకాశంలో తేలుతున్నట్టే ఉంది, గాల్లో ఉన్నట్టుంది. అంటే విశ్వాసం మీద ఆధారపడిన జీవితం అని అర్థం. ఇది పైకేం కనబడదు. కాబట్టి విదేశీ మతం అని ఎన్ని మాటలండి, ఇండియాలో ఉండకూడదు క్రైస్తవులని, ఆ మధ్యనంతా మత ఛాందస్సువాదులు ఇప్పటికీ అక్కడికి తగిలేండి, ఇక్కడికి తగిలేను, ఎక్కడికండి వెళ్ళిపోతాం మనం అండి. మన పూర్వీకులు ఎవరు అనుకుంటున్నారు? ఎవరైనా తగిలేయండి అన్నారు అనుకోండి, మీరు ఒకటే చెప్పండి అండి, మీ పూర్వీకులు మా పూర్వీకులు ఒకలేనండి, ఒకే మనిషి నుండి వచ్చారంటే ఆదాం నుంచి వచ్చిన వారు బాబెలు గోపురం ధర మరి గోపురం కట్టుకుని ఉండిపోవాలనుకున్నప్పుడు దేవుడు అక్కడ తారుమారు చేశాడు. దేవుడు భాషలు ఇచ్చాడు కదండి. అప్పుడు వచ్చేసిన వారే కొన్ని భాషలు మాట్లాడిన కొన్ని వైపు, కొంత భాష మాట్లాడిన కొన్ని వైపులు, రకరకాల భాషల వారు రకరకాల వైపులకు వెళ్ళిపోయినప్పుడు మరి ఇండియా దేశానికి, భారతదేశానికి హిందూ దేశం అని పిలువబడుతుంది కదా, సింధ్ అనేవారు. ఈ దేశానికి కైబరు పోవాలని కనుమల గుండా ఆర్యులు ద్రావిడులు అనేవారు వచ్చారండి. వారే మన పూర్వీకులు. మీ పూర్వీకులు మా పూర్వీకులు ఒకరే తండ్రులు అయినప్పుడు మేమెందుకండి వెళ్ళిపోవాలన్నారు. క్రైస్తవం అనేది హృదయానికి సంబంధించిందండి, ఇది మార్గం అని చెప్పాలి మనం ధైర్యంగా. ఈ చరిత్ర తెలియని వారు అందరూ మీరు ఎడారి మతం, మీరు విదేశీయులు, మీరు వెళ్ళిపోండి, మనం విదేశీయులమా కాదు, మన దేశం ఇదే, మన పూర్వీకులు ఇక్కడికే వచ్చారు, వారి నుంచే మనం పుట్టాం. కానీ మనము కూడా మన పితరులు, మన పూర్వీకులు రకరకాల ఆచారాలు పద్ధతుల్లో రకరకాల మతాల్లో ఉండేవారు. కానీ మనం ఏం చేసాం తెలుసుకున్నాం అండి. మన తాతలు ముత్తాతలు కూడా చూస్తే మూలన బట్టలు పెట్టడం, మూలన పండిన పంట పెట్టడం చాలా చేసేవారు కదండి. కానీ వారి నుంచి పుట్టిన మనం ఈరోజు అవేం చేయట్లేదు మనం, ఎందుకంటే మనం దేవుణ్ణి తెలుసుకున్నాం, విగ్రహారాధన మనం చేయడం మానేసాం, ఈ మార్గాన్ని అనుసరించాం మనం. అంత మాత్రాన మనం హృదయానికి సంబంధించింది కదా, ప్రతి ఒక్కరికి ఒక అభీష్టం ఉంటది, హృదయానికి సంబంధించిన మార్పు అయినప్పుడు మనం ఎందుకు ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపోవాలి? ఎవరికి నచ్చింది స్వీకరించొచ్చని మన రాజ్యాంగంలోనే ఉంది కదా, మేము ఎందుకు వెళ్ళిపోవాలి? మన సువార్తకి వెళ్ళినప్పుడు అడ్డారండి, మీరు మాట్లాడని వీలేదు, హిందూ దేశం అని గుండెలు బాధేసుకుంటున్నారు, మమ్మల్ని కూడా తగిలేయడానికి స్త్రీల మీదకి పురుషులు వచ్చేస్తున్నారండి. అప్పుడు మేము ఒకటే అరిసాం, మేము కూడా ఎందుకంటే భయపడితే ఇంకా భయపడతారని చెప్పి సున్నితంగానే మరి ఆర్టికల్ 25లో ఉంది కదా మనం ప్రకటించుకోవచ్చని. ఒకవేళ మేము ప్రకటించడం మీకు ఇబ్బంది అయితే ఇందులో తప్పుడు మాటలు బూతు మాటలు ఏమి లేవు కదా, మీకెందుకు అంత భయం, మారిపోతారనా అని అడిగామండి. అంతే కదా, మా మాటల్లో మీకు ఇబ్బంది ఏముంది? మరి మీరు ఎన్నో డీజే సౌండ్స్ అంటారు, ఎన్నో పెడుతూ ఉంటారు కదా, ఆ సౌండ్స్ అన్ని ఒకే దేశంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ రకరకాల పండగలు చేసుకున్నాడు, మేమేమైనా అడ్డామా? లేదు కదా. మేమేదో సున్నితంగా ఏదో గంట చేసుకొని వెళ్ళిపోతా ఉంటే వినట్లేదండి. ఇది హిందూ దేశం, మీరు వెళ్ళిపోండి ఎక్కడి నుంచి అంటున్నారు. ఇంకా ఏవో మాటలు అన్నారండి ఏంటి, భారత మాతాకి జై, మేము జై అనే అంటాం, నేను ఎవరన్నారు అనమని? మా ప్రసాదాలు మీరు తింటాం, ఇవ్వండి, ఎవరన్నారు తినమని అని మాట్లాడుతూ వచ్చి అయినా వద్దండి, మీరు వండకూడదండి అని అంటున్నారు. ఎందుకు ఉండకూడదు? మీకేమైనా భయమా మేము ఉంటే? మళ్ళీ ఏమంటున్నారు, భూత పుస్తకం పట్టుకొని తిరుగుతున్నారు మీరు. ఎంతో బాధ కలిగిందండి, కొట్టేయాలనిపించింది, కానీ మనం కొట్టకూడదు. ఒకవేళ వాళ్ళు మూకుమ్మడిగా మీద పడితే కేసులు పెడతారు, ఒక్కొక్కరికి బెయిల్ రావడానికి 10 లక్షలు ఎవరు తెస్తారండి?
ఎంత క్రైస్తవులమైనా, ఎంత దేవుని నమ్ముకున్నా ఇంటికి వచ్చిన తర్వాత అన్నదమ్ములు గాని, భర్త గాని ఏమంటారు, నిన్ను ఎవడెళ్ళమన్నాడు, ఇప్పుడు నీ కోసం నేను ఇన్ని లక్షలు తేవాలా అంటే. అందరూ చిన్న చిన్న ఉద్యోగాలలో చిన్న చిన్న, అందుకు మన భద్రత మనం చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం సువార్త కూడా ప్రకటించాలి. ఎలా, తండ్రి మీరే ఉన్నారని చెప్పి ఎంతో సున్నితంగా, ఎదిరించినట్టు ఉండాలి, ఎదిరించలేనట్టు ఉండాలి, సున్నితంగా సరే నాన్న వెళ్ళిపోతాం అని చెప్పేసి ఆ మూర్ఖులకి ఎదురెళ్లకుండా కొన్నిసార్లు మేము మరి అన్నయ్య అన్నయ్య ఉండండి అన్నయ్య అని ఒక అమ్మాయి అంటే, ఎవరు నీకు అన్నయ్య, మీ అమ్మ మా అమ్మ ఒకరిత, అదేంటండి ఆ మాటలు అంటే. మీకు ఎందుకు చెప్తున్నానంటే లోకంలో ఎలా ఉందో చెప్తున్నాను. అన్నయ్య అని పిలిచినా తప్పేనా, వాళ్ళకి ఎలా ఉందంటే, అన్నం తిన్న ఆయన అంటే బూతు మాటలాగా వినబడుతుందండి. నిజముగా బూతులనేమో వారు ఆస్వాదిస్తున్నారు, మంచి మాటలను ఎలా తీసుకుంటున్నారంటే చాలా కోపం, బాధ అన్నీ వచ్చేయండి. ఇంక వెళ్ళకూడదా, ఎక్కడికి వెళ్ళినా ఇలాగే అడ్డుతున్నారండి. ఎన్ని వీధులకి వెళ్ళినా అక్కడికి వచ్చేస్తారండి బళ్ళు వేసుకొని. అయినా అండి ఎంత అడ్డారో అంత మేము వెళ్ళిన 10 మందిని వాక్యం చెప్పేసామండి. తప్పించుకొని వెళ్ళిపోతూ ఇంకొక వీధిలో చెప్పడం, అలా తప్పించుకొని గొడవలు అవుతూనే ఉన్నాయి, ఎదిరిస్తూనే ఉన్నాము, తప్పించుకుని ఇంకో ప్లేస్కి వెళ్ళి వాళ్ళు లేని దగ్గర వాళ్ళు వచ్చేటప్పటికి కొద్ది చెప్పాడు, మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళడం, అమ్మ వాళ్ళు వచ్చేస్తారేమని గబగబా. కొద్దిమందికి వినేవాళ్ళు కూడా ఉంటారు కదండి, కొంతమంది చెప్పమ్మా వింటామంట వినేవాళ్ళు ఉంటారు కాబట్టి. అంటే ఎంత తీవ్ర వ్యతిరేకత మధ్య సువార్త ఎలా అయిపోయింది, దేవుడేనండి నడిపించాడు, దేవుడే చేశాడు. కానీ కొన్నిసార్లు మనం వచ్చేయాలి, అలాంటి ప్లేసుల్లో ఉండకూడదు. ఇప్పుడు మేము ఉన్నాం కదని మిమ్మల్ని ఉండమని నేనైతే చెప్పట్లేదు సుమా. ఎందుకంటే మనం కూడా ఒకనాడు పౌలు గారు యేసుక్రీస్తు వారి జీవిత చరిత్రలు మనం చూస్తే, పట్టుకోవడానికి వచ్చినట్టు వీరు పారిపోయారట తెలివిగా. పౌలు గారిని అయితే గంపకుండా దించారట, గంపలో దించారట గోడ మీద నుండి. అంటే తప్పించుకోవాలా, ఎందుకంటే ఎంతో దేవుని సేవ ఉంది, ఇంకా మనం చేయాలి. మనలాంటి వాళ్ళు బ్రతికి ఉంటే ఎంతో పని అవుతుంది, చెయ్యాలి. మనం ముందే చచ్చిపోతే ఎలా, ఇప్పుడే నేర్చుకున్న అప్పుడే చచ్చిపోతే ఎలాగండి. కాబట్టి మనం కాపాడుకోవాలి మూర్ఖుల నుంచి, అందుకు మనం తప్పించేసుకోవాలి. ఒరే సిగ్గులేదురా, ఏంటి తప్పించేసుకున్నారు, వీళ్ళకి చేవలేదురా, ఎదురుగా నిలబడి దమ్ములేదురా అని ఎవరు అనుకున్నా మనకు అనవసరం. వినే వాళ్ళకి చెప్పాలి, విన్న వారికి చెప్పకూడదు. మనం వెళ్ళిపోయి తప్పించుకుంటూ ఉండాలి. ఒక్కొక్కసారి రిస్క్ లేదన్న దగ్గర మన మాటలు తెలియచేయాలి. కొంతవరకైనా వీడియోలు తీసుకుంటున్నారండి, మేము మాట్లాడుతుంటే మేము కూడా తీసుకున్నాం. అంటే ఎందుకైనా మంచిదని. మరి వాళ్ళు చూడండి వీడియోలు తీసుకొని, అంటే అసభ్యంగా మన కోసం ఇలా అడ్డీసాము క్రైస్తవులు వస్తే అని పెట్టడానికి స్త్రీలను కూడా చూడకుండా వీడియోలు తీసుకుంటున్నారండి. మరి ఆ వీడియోలు మన అన్నదమ్ములో, మరి మన తల్లిదండ్రులు చూస్తే ఎలా ఉంటది. అందుకే చెప్పాను, నువ్వు చూసావా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో నీ మొహం వెళ్ళిపోయింది, నువ్వు వెళ్ళడం అవసరమా. ఇంట్లో చూస్తే థ్రెటనింగ్స్ ఉంటాయి, వీళ్ళు అర్థం చేసుకుంటారా. ఇంకా అవన్నీ మేము పట్టించుకోలేము. దేవుని దేవల్ల మరి వాళ్ళు ఎందులో పెట్టారు లేదు మాకు తెలియదు, కానీ మేము దేవుడికి వదిలేసాం. ఏదైతే అవనేని మొత్తానికి చేయడం జరిగింది. అన్ని ప్రాంతాలు అలాగే ఉన్నప్పుడు ఏ ప్రాంతానికి వెళ్లకుండా ఉంటాం. దేవుడేమో సువార్త చేయమంటారు, ఇక్కడేమో అడ్డుతున్నారు. అలాగని చేయడం మానేస్తామా ప్రాణానికి భయపడి? ప్రాణాలు ఇవ్వడానికే సిద్ధపడిపోయినప్పుడు తిడితే ఒక లెక్క అనుకున్నాం. అలాగని అంటారు కానండి, ప్రాణాలు ఇస్తారా? ఎవరైనా కొట్టడానికి వచ్చినట్టు పారిపోతాం, మనం పారిపోయి ప్రాణాలు కాపాడుకుంటాం. కానీ నిజంగా చంపేస్తే చంపబడ్డానికి ఇష్టపడతాం మనం. అమ్మో నా పిల్లలు ఏమైపోతారు, నా భర్త ఇన్ని ఆలోచనలు అండి క్రైస్తవులకి. అందుకే సువార్తకి వెళ్ళినప్పుడు ఏదో డెసిషన్ తీసుకునే మనం వెళ్ళాలి, తప్పించుకోవాలి అవసరమైతే. ఇకపోతే తండ్రి గారు మాకు ఒక రూల్ పెట్టారండి, ఏంటంటే అవేవి మేము చెప్పకపోయినా ఊహించి ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, అమ్మ వినే వాళ్ళకి మీరు చెప్పండి. ఇప్పుడు మన వాళ్ళని మార్చుకోవడం ముఖ్యం, మన వాళ్ళని బలోపేతం చేయడం ముఖ్యం. వినని వారి దగ్గరికి వెళ్ళి వారు వినరు, మీ మాటలు గాల్లోకి వెళ్ళిపోతున్నాయి. విలువైన దేవుని మాటలు గాల్లోకి వెళ్ళిపోయే బదులు విని వాక్యం అడిగిన వారికి మీరు గూగుల్ మీట్స్ ద్వారా దేవుని పిల్ల అనేక మంది క్రైస్తవులు చాలా ప్రాంతాల్లో నిజమైన మాటలు తెలియక ఉన్నారు కదా, వారికి చెప్పండి, వారిని కూర్చోబెట్టి చెప్పండి. కనుక విననివాడుగానే ఉండనిమ్మన్నాడు దేవుడు. కాలాన్ని ముగించిపోతున్నాడు. అప్పుడు మనం ఏం చేయాలి? వినేవారికి చెప్పుకోవాలి, మన వారిని మనం బలోపేతం చేసుకోవాలి. ఇది మంచిది కదా. ఎక్కడికో వెళ్ళి మీరు ఎండలో అలా బాధలు పడి వారి చేత వారు మాటలు వినరు, వేస్ట్ అయిపోయే కంటే, ఎనర్జీ వేస్ట్ చేసుకునే కంటే ఈ విధంగా చెయ్యండి అని ఒక మంచి సలహా ఇవ్వడం జరిగిందండి. కాబట్టి
అందుకనే ఎక్కువగా మమ్మల్ని అడుగుతున్న వారికి మేము చెప్పడానికే ప్రయత్నిస్తున్నాం మా యొక్క షెడ్యూల్ని బట్టి. మరి ఈ విధంగా మనం ఎలాగైనా సువార్త చేయాలి, ఎలాగైనా దేవుని పని చేసుకుంటూ వెళ్ళాలనేదే మనం నేర్చుకున్నాం. కాబట్టి ఈ మార్గం కోసం అనేక మందికి చెప్పాలి. యూట్యూబ్ ద్వారా మాట్లాడుతుంటాం, మేము మాట్లాడినవి యూట్యూబ్లో పెడుతుంటాం. ఎందుకంటే ఏదో సమయంలో ఆన్ చేసుకోపోతాడు, ఏదో సమయంలో మన టైటిల్ వాడికి నచ్చి వినకపోతాడనే చిన్న ఆవేదన, ఆలోచన మంది. అంటే ఇలా చెయ్యాలంటే చెయ్యాలండి. మనం పుట్టినందుకు అమ్మ భయపడిపోయి ఉండిపోతే ఎలా? చెయ్యాలి ఏదో రకంగా. అలాగే మరలా మనం పాఠంలోకి రాగలిగితే అపోస్తల కార్యాలు 24:15 మనం చూడగలిగితే, మత భేదమని పేరు పెట్టి ఈ మార్గము చొప్పున వారు మతాన్ని వారు పెట్టుకున్నారు అంటున్నాడండి దేవుడు ఇక్కడ. మత భేదమని పేరు పెట్టుకున్నారు ఈ మార్గానికి. వారు ఏమని పేరు పెట్టుకున్నారు? మత భేదం అంటున్నారంట. చూడండి, యేసుక్రీస్తు మత భేదం చేయడానికి వచ్చాడు. ఇప్పటి వరకు మేము యెహోవా తండ్రిని మేము పూజిస్తున్నామా, ఇప్పుడు క్రొత్త మతాన్ని చెప్పడానికి వచ్చాడని మత భేదం సృష్టించిన వాడు అని యేసుక్రీస్తు వారిని అనడం మొదలు పెట్టారు. దేవుడు మతాన్ని ఇవ్వలేదు, వారు పేరు పెట్టుకున్నారు, వారు ఆ పదాన్ని వాడారు అంటున్నారు. అపోస్తల కార్యాలు 24:15. ఇంటికెళ్ళి మీరు ఆ అధ్యాయం అంతా చదవండి, ఆ వచనం అంతా బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. యూదులు మత భేదమని పేరు పెట్టుకున్నారంట యేసుక్రీస్తు వారి మార్గం కోసం. క్రొత్త నిబంధనకి వారు ఆ పేరు పెట్టుకున్నారు. కనుక ఈ మార్గం అని దేవుడు అంటుంటే వాళ్ళేమో, పాత నిబంధన కూడా దేవుడు మార్గం అంటుంటే వాళ్ళేమో మత భేదం అని పేరు పెట్టుకున్నారు. అలాగే నిర్గమాకాండం 33:13 మనం చూస్తే, ముగిస్తానండి. నిర్గమాకాండం 33:13 మనం చూస్తే, దయచేసి నీ మార్గంను నాకు తెలుపుము అంటాడు. మార్గం, దేవుని మాటల మార్గం, ధర్మశాస్త్రం, ధర్మము మనం నడవలసినది. నిర్గమకాండం 33:13 మార్గం అనే ఉందండి. ద్వితీయోపదేశకాండం 8:6 కూడా చూస్తే, ద్వితీయోపదేశకాండం 8:6 కూడా చూస్తే, ఆయన మార్గముల్లో నడుచుకున్నట్లు, ఆయనకు భయపడినట్లు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలు గైకొన వలన. ఆయన మార్గములంటే ఆయన ఆజ్ఞలే ఆయన మార్గములు. ఆజ్ఞ మార్గము, మార్గము తప్పి తిరుగు చుక్కలు అంటాడు. మీరు అలా ఉండకండి. ఏ మార్గం? క్రైస్తవ్య మార్గం. క్రైస్తవ్యం అనే మార్గం తప్పి మీరు తిరగకండి అంటాడు. ఏంటి, పాత నిబంధనలో కూడా దేవుడు అన్నాడు ఆయన మార్గములు అంటే, పాత నిబంధనలు ఉన్నవి ఏంటి? పాత నిబంధన ఏంటి? పాత ధర్మశాస్త్రం ఏంటి? మార్గము. కీర్తన గ్రంథం ఎన్ని చూపించమంటారు? కీర్తన గ్రంథం 119, 14, 27 చూస్తే, నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించున్నాను దావీదు భక్తుడు అనడం జరుగుతుంది అండి. ఇప్పుడు క్రొత్త నిబంధనకి రండి. ఇప్పుడు అసలైన దానికి వస్తున్నాం మనం. ఎందుకంటే ఇన్ని వచనాలు మీకు చెప్పడం జరుగుతుంది. ఎవరైనా అడిగినప్పుడు మనం క్లారిటీగా చెప్పాలని కొంచెం సమయం తీసుకొని చెప్పడం జరుగుతుంది. క్రొత్త నిబంధనలో మరి క్రొత్త నిబంధన కోసం, క్రీస్తు చూపిన మార్గం కోసం ఏమని రాయబడింది? క్రైస్తవ మతం అని రాయబడిందా? అది కూడా మనం ఒకసారి చూసుకొని ముగించుకుందామండి. కొద్దిగా శ్రద్ధగా వినాలని కోరుకుంటున్నాను. అపోస్తల కార్యాలు 19:9-23 చూస్తే, అపోస్తల కార్యాలు 19:9-23 చూస్తే, జన సమూహం ఎదుటి ఈ మార్గమును దూషించుచున్నందున ఆ కాలమందు క్రీస్తు మార్గమును గూర్చి చాలా అల్లరి కలిగాను. ఏమని రాయిస్తున్నారండి పరిశుద్ధాత్మ దేవుడు? క్రీస్తు మార్గమును గూర్చి చాలా అల్లరి కలిగాను. యేసుక్రీస్తు వారు అంటారు, నేనే మార్గం, సత్యం, జీవం. నేనే మార్గం అన్నాడు తప్ప నేనే మత ప్రబోధకుడిని, మతం స్థాపించడానికి వచ్చిన అనలేదండి. ఈరోజు యేసుక్రీస్తు వాక్యంగా ఉన్నారు. ప్రతి వాక్యం, ప్రతి ఆజ్ఞ, ప్రతి శాసనం క్రొత్త నిబంధనలో గల దేవుని మాట మార్గమే. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అపోస్తల కార్యాలు 18:25-26 అపోస్తల కార్యాలు 18:25-26 ఏముందంటే, అతడు ప్రభు మార్గం విషయమై, అతడు ప్రభు మతం విషయమే అనలేదండి. అతడు ప్రభు మార్గం విషయమే అతన్ని చేర్చుకొని దేవుని మార్గం మరి పూర్తిగా అతన్ని విశదపరిచిరి. చూడండి, క్రీస్తు కోసం అండి, క్రైస్తవ్యం కోసం. అతడు ప్రభు మార్గం విషయమే అతను చేర్చుకుని దేవుని మార్గం మరి పూర్తిగా అతనికి విశదపరిచిరి. అకులా ప్రిస్కిల్లా అని వారు ఉంటారు. అపోల్లో అని ఒక విద్వాంసుని, యూదుల్లో ఆయన కూడా యూదా మతంలో ఉన్న ఆయన్ని మరి క్రీస్తు మార్గం పూర్తిగా ఆయన్ని చేర్చుకుని నేర్పించారంట. అకులా ప్రిస్కిల్ అయిన భార్యాభర్తలు. ఇటువంటి రిస్కులు కూడా ఆ కాలంలో భార్యాభర్తలు అయిన వారు చేశారు. దేవుని మార్గం పూర్తిగా విశదపరచడం అవసరమా? ఆత్మ పరలోకం వెళ్ళాలి.
యోధా మతంలో ఉన్నవారు శాస్త్రులు పరిచయులు పరలోక రాజును మూసేసేవారిగా ఉన్నారు. పరలోక రాజు ఎలా వెళ్ళాలో వారు సూచించలేదు. ఎంతసేపు చేతులు కడిగామా, గిన్నెలు కడిగామా, ఇదే. హృదయాలు మాత్రం దేవునికి దూరం, క్రూరులుగా ఉన్నారు వాళ్ళు. కానీ ఇక్కడ ప్రభు మార్గం విషయమే, ప్రభు మార్గంలోకి వచ్చిన అకుల ప్రిస్కిల్లా అని వారు కానీ, పౌలు గారు కానీ, వీళ్ళు ఏం చేశారండి? పూర్తిగా విశుద్ధపరిచారు. ఆత్మ మారాలంటే మార్గం తెలియాలి, దేవుని మాటలు తెలియాలి. హృదయం మారాలంటే ఏదో లోకం మాటలు చెప్తే మారదా హృదయం. ఎవరి హృదయం అయినా దేవుని మాటలు చెప్తేనే మారుతుంది. మరి పూర్తిగా విశుద్ధపరిచిరి. అలాగే 1 కొరింథీ 12:31 చూస్తే మరి పౌలు గారితో పాటు పౌలు గారికి దేవుడు దర్శనాలు ఇచ్చి వ్రాయిస్తూ మరి ప్రవచనాలు, ఈ యొక్క స్వస్థతలు, ఈ యొక్క ఇవన్నీ ఆగిపోతాయి, మీకు సర్వోత్తమైన మార్గం చూపిస్తాను అంటాడు. అంటే వాక్యం పరిపూర్ణమైన తర్వాత ఇంకా అద్భుతాలు, స్వస్థతలతో పనే ఉంది. అసలు అద్భుతాలు, స్వస్థతలు ఎందుకు చేయబడ్డాయి అంటే క్రీస్తు దేవుని కుమారుడని తెలియచేయడం కోసమే చేయబడ్డాయి తప్ప, వారందరూ నమ్మడం కోసం చేయబడ్డాయి తప్ప, నమ్మిన తర్వాత లేదా వాక్యం రాయబడిన తర్వాత చదివి మీరు దేవుడిని నమ్మాలి తప్ప ఇప్పుడు మరలా అద్భుతాలు చూసి నమ్మకూడదు. అందుకే చూచి నమ్మవారి కంటే చూడక నమ్మవారు వెలిచూపు వల్ల కాక విశ్వాసం వల్లే నడుచుకొనిచున్నాము. ఈ రోజు వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. అద్భుతం చూచుట ద్వారా విశ్వాసం కలగదు. అద్భుతాలు, స్వస్థతలు చూచుట ద్వారా విశ్వాసం కలగదండి. దేవుడు చెప్తున్నాడు వినుట వలన విశ్వాసం కలుగు. రోమా 10:17 ఉంటది. ఆ వినుట క్రీస్తుని గూర్చిన మాట అయి ఉండాలి. క్రీస్తుని గూర్చిన మాట ఏమని బోధిస్తున్నారు ఈరోజు? క్రీస్తుని నమ్ముకోండి అమ్మా, రోగాలు పోతాయి, కోర్టు సమస్యలు తీరుతాయి, పిల్లలు పుడతారు, ఇవి చెప్తున్నారు. కానీ క్రీస్తుని గూర్చిన మాట అది కాదు. యేసుక్రీస్తు వారు మరణ సమాధి పునరుత్థానాలు ప్రకటించాలి సువార్తలో. ఎవరేమనుకున్నా అండి, స్వస్థతల కోసం మన యొక్క సాక్ష్యాలు చెప్తే నమ్ముతారు అనుకుంటే పొరపాటండి. రోగం మళ్ళీ వచ్చిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటారంటే దేవునికి దూరం అయిపోతారు. రోగం అనేది రాకుండా పోద్దా? ఒకసారి పోయినా మరలా వస్తుంది. అది కాదు కదా యేసుక్రీస్తు వారు వచ్చింది. నశించిన ఆత్మను రక్షించడానికి కదా వచ్చాడు. ఆత్మరక్షణార్థం మన ఆత్మకు పరలోకాన్ని తీసుకెళ్లే ఒకే ఒక మార్గం, త్రోవ యేసుక్రీస్తు వారే. ఈరోజు వాక్యంగా ఉన్నారు ఆయన. మరి ఈరోజు పూర్ణ అంగీకారం యోగ్యమైనది వాక్యం అని చెప్తూ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకం అయిపోతుంది. అంతవరకు అద్భుతాలు చూసి దేవుడు ఉన్నాడని నమ్మారు. పూర్ణము కానిది అర్థం లేనిది అయిపోతుంది. పూర్ణము కానిది అంటే అద్భుతాలు, స్వస్థతలు. పూర్ణమైనది అంటే తిమోతి పత్రిక 1 తిమోతిలో ఉంటది, నీ వాక్యం పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది, అంగీకరించగలిగేది, ఆమోదయోగ్యమైనది. వాక్యం వెంటనే మనకు విశ్వాసం వస్తుంది. ఆ వాక్యం రాయబడింది, అదే సర్వోత్తమైన మార్గం మీకు ఇస్తానని 1 కొరింథీ 12:31 దేవుడు చెప్పాడు. మరి సర్వోత్తమైన మార్గం రాయబడిందా అంటే మీకు ఇందాక చెప్పాను ప్రకటన గ్రంథంలో, ఇది వ్రాయబడిపోయింది, ఇంత ఇది కలపకండి తీయకండి అంటున్నాడు. క్రొత్త నిబంధన సర్వోత్తమ మార్గం, అదే సర్వసత్యం. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించను అంటే అంతవరకు చెప్పబడింది సగం సత్యం అని అనుకోవాలండి. పూర్ణము కానిది అంటే అర్థం ఏంటి? సగం సత్యం, సత్యమే. అసంపూర్ణ సత్యం అనకూడదు, సగం సత్యం తెలియచేయబడింది. ఎప్పుడైతే పత్రికలు రాసి, ఎప్పుడైతే క్రొత్త నిబంధన 27 పుస్తకాలు పూర్తయ్యాయో సర్వసత్యం వచ్చేసింది, పూర్ణమైనది వచ్చేసింది. అదే సర్వోత్తమైన మార్గం. 27 పుస్తకాల్ని క్రొత్త నిబంధన సర్వోత్తమైన మార్గం అంటాం. అదే పౌలు గారికి ముందుగా పౌలు గారు ప్రవచించారు, అది నెరవేరిపోయింది. ఇప్పుడు మనం మరి మార్గంలో ఉన్నామని చెప్పక తప్పదండి. ఇంకా చాలా మాటలు, యేసుక్రీస్తు నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి దగ్గరకు రాడు. క్రీస్తు అనే మాట వాక్యంగా ఉంటే ఆ మాటను మనం స్వీకరించి ఆ మాట ప్రకారం జీవిస్తేనే మనం తండ్రి దగ్గరికి వెళ్తామని యోహాను సువార్త 14:6 యొక్క అర్థం అండి. యోహాను 14:6 యొక్క అర్థం అదే. క్రైస్తవ్యం, ఇప్పుడు చెప్పండి, క్రైస్తవ్యం మార్గం యేసుక్రీస్తు ద్వారా పరలోకానికి వెళ్ళే ఏకైక మార్గం అదే కదా మనం సువార్తలో చెప్తాం. మన కొరకు మరణించారు, సమాధి చేయబడ్డారు, మరలా మనల్ని తిరిగి లేపుతారు అని చెప్తామండి. మన పాపాల కోసం ఆయన మరణించారు అని చెప్తాం. అదే క్రీస్తు మరణ సమాధి పునరుత్థానాల గురించి తెలపడమే సువార్త అంటాడు, అదే కొరింథీ పత్రికలు. కాబట్టి ఏది సువార్త, ఏది చెప్పాలి, ఈరోజు ఏది చలామణిలో ఉందనేది మనం బైబిల్ బట్టి మనం మరి తెలుసుకోగలగాలి. ఇప్పుడు చెప్పండి, క్రైస్తవ మతమా మార్గం అంటే మార్గము. మతం అనేది మత్తు, మార్గం అనేది ఉత్తమమైనది. మతం అనేక మందిని చంపుతుంది, మారణహోమం సృష్టిస్తుంది. క్రీస్తు మార్గం అనేక మంది ఆత్మలను పరలోకానికి నడిపిస్తుంది, అంటే బ్రతికిస్తుంది. క్రీస్తు మాట అనేక మందిని బ్రతికిస్తుంది.
అదే మతం అయితే చావు చంపే అంటుంది, జిహాద్ పేరిట చంపేస్తుంది, ఆత్మాహుతులుగా చంపేస్తుంది. మార్గం ఆత్మరక్షకులుగా మారుస్తుంది. ఈరోజు తండ్రి గారు సభల పేర్లు పెట్టేవారండి. ఏదో పెట్టేవారండి, గుర్తు రావట్లేదు. ఆత్మరక్షకులు, ఆత్మరక్షకుడువా ఆత్మాహుతివా? ఆత్మరక్షకులు. మనం ఆత్మను రక్షించేవారు వాక్యం ద్వారా. అనేక మందిని క్రీస్తు మార్గాన్ని మనం నేర్పించి ఆత్మరక్షకులుగా మారిపోతున్నాం. మనం అవసరమైతే వారి కోసం మరణించడానికి, ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. అంతే మార్చి బ్రతికించనే నినాదాన్ని యేసుక్రీస్తు అని నేర్పించారండి. చావు చంపే అనేది పవిత్ర యుద్ధం పేరిట మతం పిచ్చిలో ఉన్నవారు చెప్తుంటే, బ్రతికించని యేసుక్రీస్తు వారి యొక్క మార్గం నేర్పిస్తుంది. ఈరోజు రెండిటికి తేడా చెప్తున్నానండి. మరి పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు, మతంలో ఉన్నప్పుడు యూదా మతం నుండి దేవుని సంఘాలను పాడు చేసి హింసించి చంపారు. అదే ఆయన మార్గంలోకి వచ్చిన తర్వాత అనేక మంది కోసం తన ప్రాణాలు, ఈయన చేతులు అనేక మంది కోసం కష్టపడ్డాయంటారు అండి. అనేక సంఘాలు కట్టారు, అనేక మందిని స్థిరపరిచారు. ఈరోజు ఆయన పత్రికలు చదువుకుని మనం స్ఫూర్తి ఒక్కడు ఇంతమందికి సమాధానం ఉన్నప్పుడు, ఈ తరంలో ఉన్న మనలో ఒక్కొక్కరు తర్వాత తరం వాళ్ళని నిలబెట్టే సాధనాలుగా మీ వంతు పనిని ఈ లోకంలో మిగిల్చి వెళ్ళాలండి. ఇది నా యొక్క ఆవేదన, నా యొక్క ఆలోచన. నేను మీకు చెప్పేది ఇదే. కాబట్టి మతం అనేది మరి ఉన్నప్పుడు పౌలు గారు చెరసాల్లో వేయించారు. తర్వాత అనేక మందిని చెరలోంచి బయటికి రప్పించారు. చూసారా తేడా? ఎంత వ్యత్యాసం ఉందండి. అందుకే పౌలు గారు చివరికి వస్తారు, మార్గంలోకి వస్తారు, ఏమన్నారండి? ఫిలిప్పీ పత్రిక 1:21 నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు. అందరినీ చంపినాను ఏమంటున్నాడు? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే నాకు లాభం, చావైతే లాభం అంటున్నాడు పౌలు గారు. అంటే ప్రాణం పెట్టడానికి సిద్ధపడిపోయాడని అర్థం. ప్రాణం తీసే ఆయనే ప్రాణం పెట్టడానికి సిద్ధపడిపోయాడని అర్థం. అందుకే మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించింది, విశ్వాసం కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. అంటే మార్గంలోకి వచ్చిన తర్వాత దేవునికి దగ్గరయ్యాడు, స్వర్గానికి దగ్గరయ్యాడు, పరలోకానికి దగ్గరయ్యాడు. మతంలో ఉన్నప్పుడు అనేక మందిని పరలోక రాజ్యం మూసేశాడు. ఎవరికి ఆ మార్గం తెలియకుండా మూసేశాడు. అర్థమవుతుందండి? కాబట్టి మనం కూడా మత గ్రంథం అంటారు. ఇప్పుడు అనేక మందిని మారుస్తుంది మత గ్రంథం అంటారా అండి? మేము కరపత్రం ముద్రించినప్పుడు మీకు అవసరమైతే బ్రదర్ గారికి పెడతాను. ఒక హృదయంలో ఒక తలకాయ పెడతారండి, 2 తలకాయలు ఉంటాయి. ఆ తలకాయ లోపల ఒక తలకాయలోనేమో పాములు, తేళ్లు, సింహాలు ఉంటాయండి. ఒక తలకాయలో యేసుక్రీస్తు వారు ఉంటారు. మరి యేసుక్రీస్తు వారు ఆ తలకాయలోకి వచ్చారని పాములు, తేళ్లు బయటికి వెళ్ళిపోతాయి. అంటే విష సర్పాల లాంటి ఆలోచనలు, క్రూరమైన ఆలోచనలు, స్వభావం అంతా యేసుని నమ్ముకుంటే పోతుంది అని అది అర్థం అవడానికి సింబాలిక్ గా ఆ యొక్క కరపత్రం మీద తండ్రి గారు అది వేసి తయారు చేసి ఇచ్చారండి. ఎక్కువ మాటలు రాయలేదు, ఎందుకంటే సువార్తకి వెళ్ళినప్పుడు ఎక్కువ మాటలు రాసామనుకుంటే చదవరు, బయటపడేస్తారు. అందుకని అర్థమైనట్టు రాసాం. అంటే హృదయాన్ని మారుస్తుంది, ఇది మార్గం ఇది అని చెప్పడానికి ఆ బొమ్మ వేయడం జరిగిందండి. కాబట్టి క్రైస్తవ్యం మతం కాదు, మార్గం. అలాగే బైబిల్ మత గ్రంథం కాదు, మహాజ్ఞాన గ్రంథం, మనిషి బ్రతుకు పుస్తకం అని చెప్పొచ్చు. మరి గాంధీజీని ఫాలో అయిన వారు గాంధీవాదులు అంటాం, యేసుక్రీస్తు వారిని ఫాలో అయ్యేవారిని ఏమంటామండి? క్రైస్తవులు అంటాం. అర్థమైందండి? కాబట్టి అది పొందిన వారికి చెందుతుంది. ఆ వచనం మీరు ఇంటికి వెళ్ళాక చదవండి, యెషయా గ్రంథంలో ఉంటది. నేను సమయం లేదని చదివించలేదు. క్రీస్తుని నమ్మిన వారందరూ క్రైస్తవులు, క్రైస్తవ మతస్థులు కాదు, గాంధీ ఫాలోవర్స్ అని ఎలాగైతే అంటామో గాంధీజీని, ఆయన మాటలను అనుసరించేవారిని. ఈరోజు క్రీస్తుని ఫాలో అయిన వారు ఫాలోవర్స్ అంటాం, మతస్థులు ఎలాగవుతుంది? వాళ్ళ విషయంలో కానప్పుడు క్రీస్తు విషయంలో ఎందుకు ఇలా అంటున్నారు? అంబేద్కర్ ఫాలోవర్స్, యేసుక్రీస్తు ఫాలోవర్స్, క్రైస్ట్ ఫాలోవర్స్, క్రిస్టియన్స్ అంతే. కాబట్టి ఏ బస్సు పడితే ఆ బస్సు ఎక్కిపోతే బెంగళూరు వచ్చేస్తాను నేను? లేదు, బెంగళూరు అని పేరు రాసి ఉంటేనే నేను బెంగళూరు వస్తాను. మరి ఈరోజు ఏం చెప్తున్నారంటే అండి అన్ని మార్గాలు ఒకటే అండి, ఏది నమ్మినా సరే ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతామండి, కలిపి కొట్టి అదే ఏదో అంటారు కదా, కలగూర గంప చేసేస్తున్నారండి. లోకంలోనే ఏ బస్సు పడితే ఆ బస్సు ఎక్కిపోతే మనం అనుకునే గమ్యానికి చేరలేనప్పుడు పరలోక రాజ్యం ఒకే ఒక మార్గం ఉందండి, అదే యేసుక్రీస్తు అనే మార్గం. ఆ మార్గం ద్వారా వెళ్తేనే మనం స్వర్గానికి, పరలోకానికి చేరగలం తప్ప దేవుడు ఒక్కడే అన్నప్పుడు మార్గం కూడా ఒక్కటే ఉంటుంది.
ఈరోజు రకరకాల తండ్రులు మనకి ఉండరు. ఆ పదం చెప్తేనే అసహ్యంగా ఉంటది. కాబట్టి తండ్రులు ఈ మాటలు ఇటువంటి కౌంటర్స్ మనం మాట్లాడితే గనక అవి సబబైనవి, ప్రపంచం అంగీకరించగలిగేవి అయినప్పటికీ వారు అంగీకరించలేదు అనుకోండి. స్టెఫెను ఎంత జ్ఞానయుక్తంగా చెప్పినా కూడా రాళ్ళు ఇచ్చుకుని చంపారు, కొట్టారు. అప్పుడు ప్రాణాలు ఇవ్వడమే తప్ప మనం భయపడి దేనికి ఉండిపోవడానికి భూమి మీదకి రాలేదండి. ఓకే అండి, ఈ నా మాటలు ఇంతటితో నేను ముగిస్తున్నాను. నన్ను నేను హెచ్చరించుకుంటూ మీకు ఈ మాటలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మరి బ్రదర్ గారికి, అలాగే కూడి వచ్చిన ఓపిగ్గా విన్న మీ అందరికీ క్రీస్తు పేరిట నాకు శుభాభివందనం ఈ రాత్రి తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. అందరికీ నా వందనాలు. కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడైన తండ్రి, జయముగల దేవా నాయన, ఈ యొక్క రాత్రికాల సమయం తండ్రి, లోకమంతా తండ్రి అట్టుడికిపోతుంది. ప్రపంచంలో అనేక చోట్ల యుద్ధ వాతావరణం, భయం, భీతి, ఆహార కొరత, ఏడుపులు, మొరలు తండ్రి. ఇటువంటి తరుణంలో తండ్రి నాశనానికి వెళ్ళిపోతున్న ఈ ప్రపంచ ప్రజల మధ్యలో తండ్రి, మీ పిల్లలుగా కొద్దిమంది అయిన వారు మీ మాటలు వినాలని, మా బ్రతుకులను మార్చుకోవాలని, పరలోకానికి కడకు చేరుకోవాలనే ఆశతో, మంచి ఉద్దేశంతో తండ్రి కొన్ని కూడికలను తండ్రి పెట్టుకొని ప్రతిరోజు మీ యొక్క మాటలతో కాలాన్ని గడుపుతూ, నేర్చుకుంటూ, ఆసక్తి చూపిస్తూ ఉంటున్న మీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి పనిపాట్లలో తోడుగా ఉన్నాడు. దుష్టుడు ముట్టకుండా విన్న వాక్యం ఎత్తుకొని పోకుండా తండ్రి, అపార్థాలు చేయించకుండా మీరు మీ యొక్క కాపుదల ఉంచమని ఆయన మీరందరిని నడిపిస్తున్న కాపరిగా ఉన్న తండ్రి గారికి, అలాగే బ్రదర్ గారికి మీరు సంపూర్ణ ఆయుషారోగ్య బలాన్ని ఇచ్చి ఆత్మీయ శక్తితో నింపమని, సమయోచితమైన జ్ఞానాన్ని, పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని, వాక్శక్తిని అనుగ్రహించి తండ్రి అనేక మందికి తండ్రి నీ యొక్క మాటలు వెదజల్లేవారుగా పట్టణంలో వెలుగుగా ఉంచమని బ్రతిమలాడుకుంటూ విన్న ప్రతి ఒక్కరు మీ కొరకు పౌలు గారి వలె బ్రతకాలని మీ యొక్క ఆలోచన తండ్రి. మేము నమ్ముకున్న క్రీస్తు ఏ విధంగా అయితే ప్రాణం పెట్టాడో మేము కూడా మా సహోదరులతో ప్రాణం పెట్టేవారుగా, ప్రతిరోజు మీ యొక్క పనిలో ఉండి మిమ్మల్ని మెప్పించేవారుగా మమ్మల్ని ఉంచమని బ్రతిమలాడుకుంటూ మీ యొక్క జ్ఞానంతో నింపమని తండ్రి. జ్ఞానం లేని వారు మిమ్మల్ని అడగమన్నారు తండ్రి. ఆయన మేము మిమ్మల్ని అడుగుతున్నాం, మీరు మాకు నేర్పించండి తండ్రి. నాయన ఎవరమైనా మీ పట్ల తప్పు చేస్తుంటే మమ్మల్ని మన్నించమని నాయన ఈ రాత్రి తండ్రి ఏ ఒక్కరిమే తండ్రి నాయన ఒకవేళ మరణిస్తే తండ్రి మీ వద్దకు చేరేవారుగా మమ్మల్ని ఉంచమని, మమ్మల్ని ఆయత్తపరచమని, మా పాపాలను క్షమించమని బ్రతిమలాడుకుంటూ యేసుక్రీస్తు వారి పుణ్యనామమున మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొంచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ నా వందనాలు.